ఉరి అందరికీ నమస్కారం. నా పేరు వెనమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 79 యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి, పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రభుత్వ ఆస్తులు కానీ, సహజ సంపదను కానీ కాపాడే ప్రతి వ్యక్తికి శిరస వహించి వందనములు చేస్తున్నాం. అంతేకాకుండా ఇలాంటి యొక్క తాటి చెట్టును, ప్రతి మొక్కను కాపాడే ఈ భూమి యజమాని కానీ, ఈ ప్రకృతి సంపదను కాపాడే ప్రతి వ్యక్తికి మరొకసారి మనసా వాచ కర్మతోని ఆ భగవంతుడు అతనికి నిండు ఆయుష్ ఇవ్వాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతూ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న ఒక ఆయుర్వేద అన్వేష భాగంలో ఆయుర్వేద అభిమానులారా ఎన్నో విభాగాలుగా చెప్పుకుంటూ పోతున్నాం. అందులో ఈరోజు చెప్పే విభాగంలో ఒక ముఖ్యమైన అంశం. ఇందులో నా యొక్క నిజ జీవితం ఇమిడి ఉన్నది. నా యొక్క ఊరిలో ఉన్న యొక్క కొందరి ఆసాములు రైతుల యొక్క జీవితాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఏంటంటే నేను దాదాపుగా ఇప్పుడు నాకు 46-47 సంవత్సరాలు ఉంటాయి. నేను ఒక 8-9 సంవత్సరాల కాలంలో కొన్ని తాడి చెట్లను ఎక్కి 10-11 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల వరకు కూడా తాడి చెట్టుని ఎక్కి తాటికాలను గీసిన ఒక మనిషిని, అంటే ఒక గీత కార్మికుని కూడా కొద్ది కాలంగా చలామణి చేయాలని చిన్న వయసులోనే నేను చేస్తే మా చిన్న తాతలు కానీ, మా చిన్నాయన కానీ, మా నాన్నగారు వాటిని వద్దు నాన్న అనేసరికి మందిని చదువురూపుకుంటూ వెళ్ళిపోయినా. ఎందుకంటే ఆయుర్వేద అభిమానులు చెప్పే విషయం ఏంటంటే ప్రతి విషయంలో, ప్రతి మనిషిలో ఏదో కష్టం ఉంటుంది. ఆ కష్టం వెనకాల కొన్ని నిజాలు ఉంటాయి. ఆ నిజాలతో పాటు మన ప్రపంచంలో ఈ యొక్క సమాజంలో కనుక దాన్ని ప్రాబల్యం పెడితే ఎంతో మనిషి కూడా దాని యొక్క తగ్గట్టుగా మెదులుకొని అదే వృత్తిని పట్టుకొని బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత పురాతన కాలం నుంచి మొదలుకుంటే ఇప్పుడు కూడా కొనసాగేది అదే. కానీ అప్పుడు చట్టాలు లేవు, అవి ఏం లేక దాన్ని పట్టుకొని వాళ్ళు దానే బతికించుకుంటూ దాన్ని పట్టుకొని జీవనం గడుపుకుంటూ వచ్చాయి. కానీ ఇప్పుడు జరగవలసింది ఏంటంటే విషయము, ఈ గీత కార్మికుల విషయంలో ఆ గీతను, ఆ తాటి చెట్టుని గీసిన వ్యక్తే గీయాలని లేదండి. ఎవరైతే తెలివి నైపుణ్యంతో కష్టిస్తారో ఆ చెట్టుని గీసుకొని ఆ చెట్టు నుంచి వచ్చిన ఒక ద్రవ పదార్థాన్ని అమ్ముకొని ఎన్నో కుటుంబాలు కూడా ఈ రోజున కుటుంబ సదుపాయాలను కల్పించుకొని జీవనం గడుపుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఈ రోజున ప్రతి ఒక్కరికి చెప్పేది ప్రతి విషయం, ఏ విషయాన్ని పట్టుకొని దాన్ని పట్టుకొని మనం బతుకుతున్నామో దాని గురించి ఇట గల్లా ఎగరేసి కానీ గొప్పగా చెప్పుకొని దాన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా చెప్పే విధానమే గొప్పతనం. ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో మన యొక్క తెలంగాణలో నివసిస్తున్న ప్రజల్లో ఇమిడి ఉన్నది ఏంటి తెలుసా, నేను చేస్తున్న పని చెప్పుకుంటే నన్ను చిన్న చూపు చూతురని గొప్పగా చెడుగా అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. ఎందుకో తెలుసా ఆయుర్వేద అభిమానులారా, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నప్పుడు 6 కోట్ల జనాభా ఉన్నారు. కానీ ఇప్పుడు దాదాపు ఒక తెలంగాణ 4 కోట్ల జనాభా ఎక్కువగా పైచిలుకు ఉన్నారు. కానీ ఆ రోజున 6 కోట్ల జనాభా ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇలాంటి తాడి చెట్లు ఎన్నో కోట్ల తాడి చెట్లు ఉన్నాయి. వాటి మీదనే జీవనం గడుపుకుంటూ కొన్ని వందల వేల సంవత్సరాల తరబడి ఆ జీవనం గడిపిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ రోజున పడి ఉన్నది ఏం తెలుసా ఆయుర్వేద అభిమానులారా, ఈ చెట్లను ఎక్కుకుంటేనే, ఈ చెట్లను నుంచి వచ్చే ద్రవ పదార్థాన్ని అమ్ముకుంటేనే, ఆ కుటుంబాలు నివసించుకుంటేనే, సంపాదించుకుంటేనే ఈ చివరికి ఈ చెట్టును చూడండి ఎలా నరికేసారో. ఇలా చూడండి, అంటే ఈ చెట్టు ఉండడం వల్ల ఆ ఆసానికి ఒక 10 పుట్ల ఒక 100 క్వింటాల పంట దిగుబడిపోయిందండి. కారణం ఏంటంటే కోతుల యొక్క దోపిడీ. ఈ విధంగా చెట్టు నీడ అని చెప్తుంటారు. ప్రతి సమాజంలో ఉండవలసింది ఏంటంటే వచ్చింది లాభం ఇంత, నష్టం జరిగేది పెద్ద ఎత్తున. నేను ఎందుకు ఈరోజు ఆవేదన విధానంగా చెప్తానంటే ఆయుర్వేద అభిమానులారా, ప్రతి మొక్క, ప్రతి చెట్టు ఆ భగవంతుడు సృష్టించింది. ఇందులో మానవ కష్టం ఏం లేదు. ఒక్క చెట్టును కనుక భగవంతుని సృష్టిస్తే
ఆటోమేటిక్గా సహజ సిద్ధంగా కనీసం కొన్ని వందల చెట్లు, కొన్ని లక్షల చెట్లు పుడతాయి. కానీ మనిషి కొన్ని పదుల సంవత్సరాలు బతుకుతాడు, నివసిస్తాడు, జీవనం గడపను ఎంతో ఆహ్లాదకరంగా జీవించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి దాని పర్వతాన్ని తీసేస్తాడు, చెట్టును తీసేస్తాడు, చివరికి ప్రాణాన్ని తీసే వరకు మనిషి సంకోచించడు. కానీ ఒక కొత్త జీవుని సృష్టించే శక్తివంతమైన మనసులో ఉంటుందండి. కనీసము కాకి జీవితకాలం బతికేది 12 సంవత్సరాలు. కానీ అది పుట్టించేటి చెట్లను పెట్టేది కొన్ని వందల వేల మొక్కలను కానీ చెట్లను పెడుతుంది. కాకి ఎక్కడైతే తన ఆహారాన్ని, దాని యొక్క ఆకలి దప్పికున్నప్పుడు కానీ, దాని ఆకలిగా ఉన్నప్పుడు కానీ ఒక గింజను తిని ఆ తిన్న గింజ తీసుకుపోయి ఎక్కడ వదులుతో కాకికి తెలియదు, దానికి తెలియదు. ఆడ పడ్డ గింజ ఆటోమేటిక్గా మొలుస్తూ ఉంటుంది, పెద్ద వృక్షంలాగా అవుతుంది. కానీ ఆ వృక్షం నుండి అది ఎంతో కొద్దిగా ఒక రూపాయిని దాని జీవితకాలంలో 12 సంవత్సరాల కాలంలో కనీసం 3-2 సంవత్సరాల కాలంలో ఆ చెట్టును ఉపయోగించుకుంటుంది. కానీ ప్రతి నిత్యము ఉపయోగించుకునేవారు మానవుడు, ప్రతి నిత్యం లబ్ధి పొందేవారు మానవుడు. కానీ ఆ చెట్లను పెంచడానికైనా కనీస జీవితకాలం ఒక 60 సంవత్సరాలు బతికిన అనుకుని కనీసం ఒక 6 చెట్లన్నా పెంచండి, కనీసం సంవత్సరానికి ఒక 4 చెట్లన్నా పెంచండి. 10 సంవత్సరాలు బతికినా కానీ 4 చెట్లు 40 చెట్లను ఉండండి. అలా చేయలేదు. ఈ పర్యావరణం నాశనం చేయడానికి ఒక మనిషి పుట్టిండని ఒకసారి అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పబోయేది ఒకటేనండి, ప్రతి గీత కార్మికుడు, ప్రతి ఆ చిలకకు కానీ భూమికి సంబంధించిన ప్రతి ఆసామి, ఆ ఇంటి యజమాని, ఆ చిలక యజమానురాలు, వారసత్తులు కూడా నా నాన్నగారి, నా తాతగారి, నా వారసత్వం ఆస్తి నాకే సొంతంగా అన్నట్టుగా ప్రతి చిలక చుట్టూ కానీ, ప్రతి ఇంటి చుట్టూ కానీ, ప్రతి దాని చుట్టూ కానీ ప్రతి చెట్టు ఉపయోగకరమే. ఆ ఉపయోగకరం ఉన్న మొక్కలను మనం నాటడానికి ప్రయత్నం చేయాలి. అందరి నాటి ఈ సువిశాలమైన భారతదేశంలో సస్యశ్యామలంగా మన ఇల్లు, మన చిలక, మన చుట్టుపక్కల ప్రాంతం కూడా ఎప్పటికీ సస్యశ్యామలంగా పచ్చదనంగా ఉండాలని మిమ్మల్ని అందరిగా ఆ పచ్చదనాన్ని చేస్తారని మిమ్మల్ని అందరికీ మరొక్కసారి పాదాభివందనములు చేస్తూ నేను చెప్పబోయే ఈ రోజు ఏంటంటే జీవిత చరిత్ర ఏంటంటే ఆయుర్వేద అభిమానాల గోపాలగిరి గ్రామం మా సొంత ఊరు, నేను పుట్టిన ఊరు. దాదాపుగా ఎస్సీ సంబంధించిన వాళ్ళే కొద్ది మందే ఉంటారు. అందులో ఎక్కువ శాతము వ్యవసాయ కూలీ వాళ్ళు ఉంటారు. వ్యవసాయ రైతులు కొందరు ఉంటారు, కూలీ వాళ్ళు కొందరు ఉంటారు. అందులో ఏ కొద్ది మాత్రం కూడా ఈ యొక్క తాడి చెట్టుని ఎక్కి, అంటే గీత కార్మికులుగా ఎక్కి కష్టించి శ్రమించి వాళ్ళ కుటుంబాలు కూడా చివరికి ప్రాణాలు కోల్పోయే కుటుంబాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి కుటుంబీకులు కూడా మనం నివసిస్తున్నాం కనుక అలాంటి కాకుండా కనీసము మన యొక్క చిలక చుట్టన్నా, చేను చుట్టన్నా, ప్రభుత్వ ఆస్తుల భూముల అసంటిలైనా ఏదైనా కానీ కనీసం ఇలాంటి ఒక తాడి చెట్లు కనీసం సంవత్సరానికి ఒక మనిషి, ప్రతి ఒక్క గీత కార్మికుడు కానీ, గీత కార్మిక కుటుంబం సంబంధించిన ప్రతి వ్యక్తి కానీ కనీసం ఒక 10 తాడి చెట్లు పెట్టడానికైనా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక్క తాడి చెట్టుతోని చూడండి, ఒకసారి ఒక తాడి చెట్టుతోని, ఇది చిన్న తాడి చెట్టు అండి, ఇలాంటి తాడి చెట్లతోని శ్రీశ్వాలమైన యొక్క అమృతం అసంటి మన జీవితం కొనసాగుతుంది. అంత ఔషధ గల మొక్కలు, ఔషధ గుణాలు గల చెట్టు ఇది. దీనినే ఈరోజు తాడి చెట్టు మనకు శరీరానికి వెన్నుపూస, మన శరీరానికి వెన్నుపూసకు ఏ విధంగా మన శరీర భాగాన్ని ఈ గుల్లాకారంగా నడుమును కానీ, తలను కానీ, విభాగాలను అన్నింటినీ ఏ విధంగా మోపిస్తుందో మన యొక్క సృష్టిలో కానీ, ఈ యొక్క యావత్ ప్రపంచంలో కానీ ఈ తాడి చెట్టు ఈ జీవిత క్రియలో అంత ముఖ్యమైన పాత్రను పోషిస్తుందండి. ఒక్క తాడి చెట్టే కాదు, ప్రతి మొక్క కూడా ఉపయోగిస్తుంది. కానీ తాడి చెట్టు ఏ విధంగా ఉపయోగిస్తుంది, తాడి చెట్టు యొక్క గొప్పతనం ఏందని మాకు ఈ భాగంలో ఈరోజు చెప్పుకుందామండి. తాడి చెట్టుతోనే అమూల్యమైన మన శరీరానికి ఒక సంజీవని మందు తయారు కావడానికి ఎలా తయారు చేసుకుంటాం అనేది ఈ రోజున ఒక భాగం కాన్సెప్ట్ వెళ్ళిపోతున్నాం. ఎప్పుడంటే ఫస్ట్ ఇది చూడండి, ఇది తాడి చెట్టు, దీనే పామ జాతికి చెందిన చెట్టు అంటారు. ఇది దాదాపుగా ఆఫ్రికా, ఆసియా ఖండాలలోనే కనిపిస్తాయి. మిగతా ఉత్తర అమెరికా కానీ, దక్షిణ అమెరికా కానీ, అంటార్క్టికా కానీ, ఆర్కిటికా కానీ ఇంకా వేరే 5 ఖండాలలో కానీ ఇది ఏర్పడింది. ఐరోపా ఖండం కారణం ఏంటంటే అక్కడ ఈ మొక్కలు ఉండేవి, అవి ఏర్పడాయి. కానీ ఆసియా, ఆఫ్రికాలో మాత్రము ఎందుకు ఏర్పడుతాయో ఆ భగవంతుని సృష్టి ధర్మం లేకో దీనికి ఉపయోగపడుతుంది అంటే అంత అమూల్యమైన కానీ దీనిలో ఉండి
పాము జాతికి చెందిన చెట్లు అంటే ఎప్పుడైతే తన యొక్క ఎంతో ఒక కొద్దిగా భూమిలో మొలకెత్తి దీని యొక్క విత్తనం కూడా అతి పెద్దగా ఉంటుంది. చూడండి దాని కాయ ఎంతలా ఉన్నదో చూడండి, దాని కాయను చూపించి దాని కాయ చూడండి, అది చూడండి. దీనిలో ఈ పాము జాతి చెందిన యొక్క చెట్లలో ఒక కొబ్బరి చెట్టు, తాడి చెట్టు, ఈత చెట్టు, ఇంకా ఖర్జూర చెట్లు కూడా చాలా రకాలుగా ఇలాంటి ఒక చెట్లను ఎదిగి దాని ఏర్లు భూమిలోకి ఇంకి దాని కాండం అనేది పైకి ఆకాశానికి అంతులాగా పెరిగేదాన్ని ఈ అన్నిటి జాతిని పాము జాతికి చెందిన యొక్క మొక్క చెట్లు అంటారు. ఇది దాదాపుగా కొన్ని సంవత్సరాల తరబడి వరకు, 1000-100 సంవత్సరాల తరబడి వరకు కూడా ఈ చెట్టు యొక్క జీవనం ఉంటుంది. కానీ దీని పొడవు దాదాపుగా దీని పుట్టుక నుంచే చూడండి కొన్ని మీటర్లు కొన్ని సెంటీమీటర్ల వరకు ఉండి చిన్న మొక్క నుంచి మొదలుకుంటే దాదాపు చిన్న మొక్క చూడండి, ఈ చిన్న మొక్క నుంచి మొదలుకుంటే దాదాపుగా ఒక 30-40 మీటర్ల పొడవు ఎత్తుంటుంది. మా చిన్నతనంలో దాదాపుగా మా యొక్క చిలక అడ్డుకు, మా చిన్న తాత చిలక అడ్డుకు మేము పోద్దాడు దాన్ని ఒక ఆడ చెట్టు మగ చెట్టు ఉంటుంది అనమాట. ఆడ చెట్టు కింద ఇలాంటి ముంజకలు వచ్చి ఆ ముంజకాయల నుంచి ముంజకాయ కళ్ళు, ఆ ముంజలు రాకముందు గొర్రెలాగా చేసి కళ్ళు చేస్తారు. మగ చెట్టు అంటే దాని ఏర్లు మన ఏళ్ళలాగా వచ్చి దాని గొర్రెల ఏళ్ళలాగా వచ్చి దాన్ని గీయడం వల్ల చూడు అది చూపించు, అది మగ చెట్టు. అక్కడ చూడండి ఆ మగ చెట్టులో వచ్చి ఒక పూతలాగా వస్తుంది. నేను ఒక సంతాన సాఫల్యంలో నేను చెప్పినండి, మగ తాడి చెట్టు ఆ గొర్రెలకు వచ్చిన ఒక పుప్పొడి రేణువులాగా వస్తాయి, మన సద్దకంకి లాగా వస్తాయి. ఆ పుప్పొడి రేణువులు ఇంత గరకగడ్డి ఇంత రేగు చెట్టును కనుక కలుపుకొని ఒక ఆముదంలో లేక ఆవు నెయ్యిలో కలుపుకొని తింటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అది ఆడ చెట్టు సంబంధించింది. కానీ ఇప్పుడు మగ చెట్టు అది మగ చెట్టు సంబంధించింది. కానీ ఇప్పుడు చెప్పబోయిందంటే ఆడ చెట్టు సంబంధించింది. దానిలో పోతాం. ఈ ఆడ చెట్టులో ఎన్నో జాతులు 12 రకాల జాతులు ఉంటాయట. తెల్ల ముంజకాయ, ఎర్ర ముంజకాయ, నల్ల ముంజకాయ, మళ్ళా కాటిక ముంజకాయ. అంటే ఆ ముంజకాయ యొక్క రంగును బట్టి ఆ యొక్క రకాలుగా మనం విభజిస్తారు. కానీ ఈ యొక్క తాటి చెట్టుకు ఉండవలసిన గుణం ఏంటంటే చూడండి ఆయుర్వేదంలారా, ఎప్పుడైతే తాడి చెట్టు పుట్టుక నుంచి దాని ఏర్లు భూమిలోకి ఇంకుకుంటూ ఎంతో పొడవుగా కొన్ని మీటర్ల వరకు ఉన్నది దాని ఏర్లు, ఇంచులు అంగుళాలు ఫీటు అరఫీటు వరకే భూమిలోకి వెళ్తుంది. ఇక మిగతా అంత కాండ భాగం పైకి పెరుకుంటూ ఒక ఆకాశం ఇంతవరకు వెళ్ళిపోతుంది. దాదాపు 30-32 మీటర్లు అని సైంటిస్టులు అన్నారు. కానీ వాస్తవంగా 32 మీటర్లు కాదండి. మా చిన్న తాతగారి గెట్టు మధ్యన మా గెట్టు మధ్యన వాళ్ళ ఒక చిలకలో ఉన్నది ఒక 50 దాదాపు 50 నుంచి 45 మధ్యన పెద్ద పోద్దాడు చెట్టు ఉన్నది. అది కొన్ని మీటర్ల వరకు మా చిలకను మొదలుకుంటే ఒక తొరూరు అనేది పక్కకు పెద్దంగున అనేది ఎన్నో ఊర్లు చుట్టూ 4-5 ఊర్లు కనబడేది. ఆ చెట్టు ఎక్కిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పేది. దానికి కొద్ది మీటర్ల దూరంలో ఒక మర్రి చెట్టు ఉండేది, దాన్ని జుట్టు మర్రి అంటారు. ఇప్పుడు మా ప్రాంతాన్ని జుట్టు మర్రి అని ఒక రెవెన్యూ స్టాంపులో ఒక రెవెన్యూ పేరు ఉన్నది. దాన్ని జుట్టు మర్రి అని అంటారు. ఆ జుట్టు మర్రి ఎక్కితే చుట్టూ 10 ఊర్లు కనబడేది. అటువంటి అమృతం లాంటి ఒక చెట్లు కోల్పోయినాం. అలాంటి మాకు ఒక బుద్ధి జ్ఞానము విజ్ఞానము నేర్పిన మా చిన్న తాతలు మా తాతలు మొత్తం కోల్పోయినాం. చివరికి ఏమైంది, మా నాన్నగారి యొక్క మా తండ్రి గారి యొక్క తండ్రులు మా చిన్నాయనలు ఉన్నారు. ఆ తర్వాత మేమున్నాం. ఎందుకంటే చెట్టును ఉపయోగించుకొని వాళ్ళు ఈ యొక్క ప్రకృతికి అనుసిద్ధంగా ఉండి వాళ్ళు ఎంతో కాలం జీవిస్తారు. కానీ మా తాతలు కానీ మా చిన్న తాతలు కానీ దాదాపుగా ఒక 70-80 సంవత్సరాలు బతికారు. ఎలాంటి ఒక వ్యాధులు రాలే. వాళ్ళకు వచ్చే చనిపోయినంత వరకు కూడా వాళ్ళకి బీపీ షుగర్లు కానీ పక్షవాతాలు రాలే. ఒకరికి కూడా రాలే నాకు సాధ్యమంత నాకు తెలిసిన వరకు అయితే. కానీ ఇప్పుడున్న ఒక సమయాన్ని బట్టి ఎప్పటికీ మా తాతగారు చెప్తారు, ఎప్పటికీ మా తాతగారు మేము కూడా ఉపయోగించుకునేది, మేము నేర్చుకున్న విద్యలో కూడా మేము కూడా సాధ్యమైనంత ప్రవేశపెట్టినాం. ఎవరైతే తాటి చేతితోని ఎక్కువ అనుసంధానం పొందినరో వాళ్ళ ఆరోగ్యాలు ఖచ్చితంగా బాగుంటాయండి. ఎలా దాని యొక్క ఆరోగ్యాలు బాగుంటాయంటే ఈ చెట్టు యొక్క కొమ్మలు ఉంటాయి చూడండి, ఈ చెట్టు యొక్క కొమ్మలను కోసుకొని వేరే ఒక చెట్టు యొక్క వాసల్లాగా ఒక గూడులాగా గుడిసెలాగా వేసుకొని పాకలాగా వేసుకొని ఆ పాకలనే పండుకునేది. అంతేకాకుండా ఈ యొక్క ఆకులను కింద వేసుకొని దాని మీదనే పండుకోవడం వల్ల ఇక్కడికి నిటారుగా వెన్నుపూసను మొదలుకుంటే కింది కాల వరకు ఎక్కడికి ఉన్నా కానీ మన శరీరంలో ఎలాంటిది ఒకటి వెన్నుపూస వ్యాధులు కానీ కాళ్ళ నొప్పులు కానీ ఇంకా మన శరీరంలో జ్వరము కానీ ఎలాంటి ఒక్క వీటి ప్రకోచింప చెందకపోయేదండి.
దానికి ముఖ్య పెద్ద రహస్యం ఏంటో చెప్పను ఆయుర్వేద అభిమానులారా. తాటి చెట్టు ఉంటుంది, దాని నీడ ఉంటుంది, కొన్ని నిమిషాల వరకు ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తాడు, ఆ నీడకని మా తాతలో లేక మనము ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం చేస్తారు, ఎవరైనా బాగా గుర్తుంచుకో, ఎవరైనా తాటి చెట్టు నీడకు ఉంటే ఆరోగ్యం బాగుంటుంది చాలామంది అంటారు. ఇది వాస్తవమే. ఎందుకంటే తాటి చెట్టు నీడ ఎంతసేపు ఉంటుందండి, ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఉంటుంది. మళ్ళీ ఆ సూర్యుడు ఇటు పెరుక్కుంటూ వచ్చినప్పుడు నీడ జరుగుతూ ఉంటుంది. ఆ నీడ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, మనం కూడా జరుగుతూ ఉంటాం. అటు నీడ జరగ, ఇటు మనం జరగ. అక్కడ ఉండవలసిన విషయం ఏంది, భూమికి ఉండవలసిన గురుత్వాకర్షణ శక్తితోని నువ్వు ఎక్కడైతే ఒక 5-10 నిమిషాలు ఉంటుందో ఆ 5-2 నిమిషాలు ఆడ గురుత్వాకర్షణ శక్తి మన శరీరం మీద చేస్తుంది. మళ్ళీ తిరిగి నీడ పోతున్న కొద్ది ఏమవుతుంది, ఇంకా పెరుక్కుంటూ పోతుంది. మనం జరుపుకుంటూ మనం పోతాం. అంటే భూమి గురుత్వాకర్షణ శక్తికి మనం ఆటోమేటిక్గా దాని యొక్క అనుసంధానం జరుగుతుంది. ఇటు నీడకను మనం పోతాం, ఆడ గురుత్వాకర్షణ శక్తి అనుసంధానం జరుగుతుంది. అందుకు మనం ఆరోగ్యంగా ఉంటాం. అది సైన్స్ చెప్తుంది. కానీ మన ముతక భాషగా నేను ఈ విషయం చెప్పేది ఏంటంటే తాటి చెట్టుతోనే మనం ఆరోగ్యంగా ఉంటే మనం చెప్పుకుంటాం. అది వాస్తవం. కారణం ఏంటంటే భూమి గురుత్వాకర్షణ శక్తికి దీని నీడ కొరకని మనం ఉపయోగిస్తున్నామని ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆ గురుత్వాకర్షణ శక్తి జరుగుతుంది మన మీద. అందుకు మనం ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాకుండా ఇంకా అభియోగమైనది, అతి ముఖ్యమైనది, ఎప్పుడైతే శరీరం ఈ యొక్క చెట్టు యొక్క కాండ భాగము భూమి కింద నుంచి మొదలుకుంటే పైకి వరకు ఎప్పుడు ఏం చేస్తుంది, తన యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఆ మొక్క యొక్క ఔషధ గుణాలు లోను కాకుండా అట్టనే ఉంటుంది. అందుకే దాని యొక్క చెట్టు పైన ముగిలో ఉన్న పండు కానీ కాయ కానీ ఆ కొమ్మను తీసుకున్న అంచె స్వచ్ఛంగా మన శరీరం మీద దాని యొక్క ఔషధ గుణాలు ఉపయోగపడి, అందుకు తాటి చెట్టు యొక్క సమూలాన్ని కనుక ఉపయోగించుకుంటే మన శరీరం ఎక్కువగా అతి తక్కువ కాలమును అతి ముఖ్యంగా శరీరం మంచి గుండా మారే అవకాశం ఉంటుంది. దానికి ఏ విధంగా మనం ఈరోజు అలా పరచుకోవాలని ఈరోజు ఒక భాగంగా చెప్పుకుంటూ పోతున్నాం. ఆయుర్వేద అభిమానులారా, ఈ చెట్టు యొక్క లక్ష్యం ఏంటంటే సాధ్యమైనంత వరకు అందరికీ తెలిసిన విషయమే. కొందరు చెప్తా అంటారు, చిన్నపిల్లలు కానీ ఎవరికైనా కానీ మన తల సమస్యల్లో ఏదన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా తాటి చెట్టును కనుక ఉపయోగించుకుంటే, అంతేకాకుండా తాటి బెల్లం కూడా ఉంటుంది. నేను చెప్పబోయేది ఒక్కటే, మా గ్రామస్తులకు కానీ ఈ చెట్టు మీద ఉపయోగపడే కుటుంబాలకు కానీ ఎవరికైనా కానీ కష్టించాలి. ఎలా ఏ వృత్తిని అయితే చేస్తారో ఆ వృత్తిని ఒక పుణ్యజీవిగా ఒక పుణ్యదేవతగా పూజించుకొని ఆ వృత్తిలో మనం కనుక ఎక్కువ కష్టిస్తే ఆ వృత్తే మనకు ఫలిస్తుంది. దీని గురించి సాధ్యమైనంత కష్టపడడానికి ప్రయత్నం చేయాలి. అందరూ ఏం చేస్తారంటే ఆయుర్వేద అభిమానులారా, ఈ తాడి చెట్టు ఒక కళ్ళుకే పనికొస్తుంది, ఈ కళ్ళుతోనే మనం బతుకుతామని ఎన్నో ఒక కుటుంబాలు ఈ ఒక కళ్ళు జీవితం మీద గడుపుతున్నాయి. కానీ నేను ఈరోజు చెప్పబోయిందంటే సాధ్యమైనంత వరకు కొన్ని సంవత్సరాల కాంచెని, దాదాపు 2001-2002 కాంచెని తాటి బెల్లం అనేది కొంచెం పురాతన కాలంలో తెలిసిన విషయం. దాని తర్వాత ఈ మధ్యన 2001-2002 1997 నుంచి మా గురువు గారు కనుక సిద్ధనాగార్జున పీఠం ఏర్పరిచినాక ఆ యొక్క ప్రచురణ అంటే అందరికీ ఆయుర్వేద మాసపత్రిక ప్రచురింపచేసి అందులో తాటి బెల్లం అనేది విషయం అనేది కొద్దిగా వచ్చిన తర్వాత పత్రికలు చదివిన వాళ్ళకు కొద్దిగా ప్రేరణ వచ్చింది. ఇప్పుడు సమాజంలో ఇప్పుడు కనుక మధ్యమ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వచ్చినాక అందరికీ ప్రేరణ వచ్చినట్టు అప్పుడు పత్రిక చదివిన వాళ్ళకు అరే తాటి బెల్లం ఎలా ఉంటుందని అప్పుడు ప్రేరణ వచ్చింది. కానీ అంతకుముందు పూర్వత కాలంలో తాటి బెల్లాన్ని సొంతంగా తయారు చేసుకొని ఆ తయారు చేసుకున్న బెల్లాన్ని కుటుంబీకులు ఎవరైతే ఉపయోగించుకుంటారో ఆ కుటుంబం ఎలాంటి వ్యాధికి దూరమైంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క తాటి బెల్లాన్ని పక్కదారి పట్టించి మరి చెరుకు బెల్లం లాగా వచ్చి చెరుకు నుంచి చెరుకు రసంలా చక్కెరలాగా ఎప్పుడు వచ్చిందో మన శరీరం మీద ఎక్కువగా వ్యాధులు రావడానికి ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే చెరుకు నుంచి బెల్లం కానీ చక్కెర వచ్చిందో అన్ని రకాల యొక్క క్యాన్సర్లు రావడానికి దారితీసింది. కానీ అంతకుముందు కనుక తాటి బెల్లం కానీ మామూలు మన చెరుకు బెల్లం నాటులాగా తయారు చేసుకున్న వాళ్ళకు వ్యాధులు కానీ క్యాన్సర్లు అనేవి ఆ విషయమే ఎవ్వరు కానీ వినలేకపోయారు. కానీ ఎప్పుడు ప్రవేశపెట్టినో మన క్యాన్సర్ లాగా ప్రవేశించడానికి అతి ముఖ్యంగా ఒక బెల్లం రూపకంగా పోయి చక్కెర రూపంగా రావడం వల్లే క్యాన్సర్లు మొదలైనవి. కానీ అలాంటి క్యాన్సర్ శరీరంలో ఎక్కడైతే
తల సంబంధించిన యొక్క క్యాన్సర్, బ్రెయిన్లో ఎలాంటి ఒక క్యాన్సర్ ట్యూనర్ లాగా ఏర్పడి చివరికి బ్రెయిన్ క్యాన్సర్ లాగా, వెన్నుపూస క్యాన్సర్ లాగా, చెవు సమస్యలు ఎవరికి ఉంటుందో అలాంటి యొక్క క్యాన్సర్ను పటాపంచలు చేసే శక్తివంతమైనది ఈ యొక్క తాటి చెట్టు అండి. అది ఎలా తయారు చేస్తుందో ఏం కథ అని చెప్పుకుంటూ పోతున్నా. నేను అందరు విభాగాలుగా మా యొక్క గురువు గారి సూచన మేరకు, నా సొంత యొక్క శక్తి మేరకు నా చక్కినే ఒకటి తాటి ఆయిల్ అంటే తాటి నూనె అనేది తయారు చేసిన. దాని ఎంతమంది సక్సెస్ అయిందంటే దాదాపుగా ఒక 8,070 మందికి, 8,770 మంది వరకు కూడా మేము ప్రవేశపెట్టినాము. అది 100% సక్సెస్ అయింది. కానీ ఈ మధ్యలో ఏం చేస్తున్నాం, లేహాలను, చూర్ణాలకు, అంతేకాకుండా రసం మందులకి వెళ్ళను, వీటి తక్కువ శాతం తయారు చేయడం అయింది. కానీ అప్పటి మేము మొదలుపెట్టిన 2002లో 2003లో నేర్చుకున్న తర్వాత ఆయుర్వేదం ప్రవేశపెట్టిన తర్వాత 2014 నుంచి 2012 నుంచి 2018-20 వరకు కొన్ని 100,000 మందికి ఆటోమేటిక్గా తయారు చేసేది, ఆ విధంగా ఇచ్చేది. ఏంటంటే ఏదో ఒకటి తాటి ఆయిల్, తాటి నూనె అనుకుంటే పెట్టే ఎక్కడి లేని ఒక సంతోషం కానీ ఎక్కడ లేని ఒక రిలీఫ్ తనం వచ్చింది. కానీ అంతకంటే ముఖ్యమైనది ఈ యొక్క గీత కార్మికులు కానీ ఈ చెట్ల మీద తాడి చెట్లు కాక ఎక్కడ కనిపిస్తుందో ఆ యొక్క చెట్లను పెంచడానికి, పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఒక మనిషి దాదాపు ఒక తాడి చెట్టుని కాక పెట్టిందనుకొని ఆటోమేటిక్గా పెట్టిన 6 సంవత్సరాలకి ఇది మనకు ఆధీనంలోకి వస్తుంది. పెట్టిన 6 లేక 5 సంవత్సరాల నుంచే కళ్ళు పారడానికి ఉపయోగిస్తుంది. కానీ అప్పుడు తాడి చెట్టు ఎక్కిన యొక్క ఏది ఆ గీత కార్మికులే కావాలి, గౌడనులే కావాలనే విషయం లేదు. ఎవరికైతే కళ్ళులాగా గీయడం వస్తుందో చిన్నగా స్టాండ్లాగా తయారు చేసుకుని, ఒక మిషన్ లాగా తయారు చేసుకున్నాం, ఫస్ట్ ఎవరి ఇంటికి వాటికి కాక తాటి బెల్లం కాక తయారు చేసుకుంటే ఇక మన శరీరంలో ఉండవలసిన రోగాలు కానీ వ్యాధులు రావండి. అది ఏ విధంగా తయారు చేసుకోవాలి మొదట అనే ఒక భాగం చెప్పుకుంటూ పోతాను. సాధ్యమైనంత వరకు సాధ్యమైన కొన్ని ప్రాంతాల్లో కానీ వెనకడ పురాతన కాలంలో వాటి మీదనే, తాటి బెల్లం మీదనే బతికించుకుంటూ జీవన కుటుంబాలు గడుపుకుంటూ ఎన్నో వేలు కుటుంబాలు ఉన్నాయి. ఆ విధంగా ఏ విధంగా చేయాలంటే ఆయుర్వేదం వల్ల ఇలాంటి ఒక తాడి చెట్టు కళ్ళు పారడానికి వచ్చే ఒక స్థాయికి వచ్చినప్పుడు ఒక ఆడ తాడి చెట్టు ఉంటే చూడండి, వాటిని ఒక గొలలాగా బయటకు వస్తుంటుంది. ఆ గొల వచ్చి దానిలో ముద్రలాగా వచ్చిన గొల పిందెల్లాగా వచ్చి ముంజకాయలు తయారవుతాయి. ఆ ముంజకాయలు పెద్దగా ముదిరిన తర్వాత దాదాపుగా రోని కార్తీ మధ్యలో ఆ యొక్క ముంజకాయ ముదిరిపై తాటి పండు దశకు రాకముందుకే ఆ కాయలను కట్ చేసి పండుదాలను కలిగిస్తారు. అదొక విభాగంలో పండుదాలు కూడా జంతువులకు ఒక మందు ఉన్నది. ఏ జంతువు అయితే దాని ఒక విభాగాన్ని చెప్పుకుంటూ పోతున్నాం. ఈరోజు ఏంటంటే ఆ యొక్క తాటి చెట్టు నుంచి వచ్చిన తాటి చెట్టు నుంచి వచ్చిన గొలను ఆ ముదరక ముందుకే, ఆ యొక్క కాయలు పిందెలు రాకముందుకే ఆ చివరిని కట్ చేసి ఒక కళ్ళులాగా గీస్తారు. ఆ కళ్ళు ఏం చేస్తారంటే ఒక మట్టి కుండలాగా చేసిన ఒక మట్టి కుండను లొట్టి అంటారు. ఆ కుండను ఆ యొక్క గొలకు తలిగించి రోజు ఉదయం సాయంత్రం, కొందరైతే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకు ఒకసారి 6 గంటలకు ఒకసారి, ఆ గౌడన్నకి ఏమి ఉండదండి. అందుకే కాయలు కాసి వాళ్ళకి ఎక్కడికక్కడి శరీరం ఎక్కడికక్కడికి కుంగిపోతూ ఉంటాయి. అంత కష్ట శ్రమిస్తారు. భూమి నుంచి మొదలుకుంటే ఆకాశం ఎత్తు వరకు ఎక్కి మన ఆకాశం నుంచి కిందికి వచ్చి ఆ కళ్ళును తీసుకుని బతికే జీవులు చాలా ఉన్నాయి. అలా గడపకుండా ఇది మంచిగా వినండి ఆయుర్వేదాభిమానులారా. ఇంకా ఏంటంటే ఆ తాడి చెట్టు గొల వచ్చిన తర్వాత ఉట్ట గీసి లొట్టి పెట్టిన తర్వాత ఆ లొట్టి పెట్టే సమయంలో ఏం చేయాలంటే ఆ లొట్టిలో స్వేచ్ఛగా కొన్ని సున్నపు రాళ్ళు కూడా ఉంటాయి. ఇలాంటి చిలకలు కూడా సున్నపు రాళ్ళను కూడా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి చెప్తా. లేదంటే సున్నము మన స్వేచ్ఛగా మన యొక్క చిలకల్లో తయారైన సున్నపు రాయి చూడండి, ఇది సున్నపు రాయి. ఇలాంటి సున్నపు రాయి దీన్ని శుభ్రంగా కడిగి దీన్ని ఏం చేయాలంటే చూడండి, సున్నపు రాయి అంటారు దీన్ని ఏం చేయాలంటే శుభ్రంగా కడిగి దాన్ని ఎండలో లేక ఫ్యాన్ గాలికి ఆరబెట్టి ఒక బూడిదిలాగా దీన్ని బూడిదిలాగా ఏం చేయాలి, కాలబెట్టి మొత్తం బూడిదిలాగా అయిన దాకా కాలబెట్టాలి. ఫస్ట్ శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఒక కట్టెలలో బాగా కాలబెడితే బూడిద అవుతుంది. ఆ బూడిదని తీసుకుపోయి ఏం చేస్తారంటే గౌడన్నలు ఈ తాడి చెట్టు గీసే ప్రతి ఒక్క సోదరుడు కానీ ఎవరు కానీ ఆసామి కానీ ఆ తాటి ఆసామి ఏం చేస్తారంటే లొట్టి పెడతారు, కుండ పెడతారు. ఒక చిన్న కుండ పెడతారు. ఏ చుక్క ఆ చుక్కకు పడి ఆ కుండల్ని మదిగి మళ్ళీ దాదాపుగా ఉదయం నుంచి మొదలుకుంటే
అంటే ఉదయం సాయంత్రం వర్త అంటే తీస్తాడు కళ్ళు, మళ్ళీ సాయంత్రం వరకు దాదాపు ఎంత 24 గంటలు 20 గంటలు అవుతుంది. ఆ 20 గంటల వరకు అలానే మదిగి పడ్డసుక్క మదిగి అందులో ఏమైందంటే ఆల్కహాల్ తయారవుతుంది. ఆల్కహాల్ అంటే ఒక మత్తు పానీయం లాగా. ఆ ద్రవంగా మనం తాగితే మన కళ్ళకు కానీ మనకు కానీ ఒళ్ళు తిప్పినట్టుగా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు ఆ కళ్ళు తాడి చెట్టు గొల వచ్చే పాకానికి వచ్చినప్పుడు ఆ గొల గీసినాక ఉట్ట గీసినాక లొట్టి తలిగించినాక కొద్ది కాలం తర్వాత ఆ కళ్ళు అనేది అట్టనే ఆ కుండలో ఏం రుద్దకుండా ఉన్నప్పుడు ఆ కళ్ళు మనం మత్తిచ్చి ఒక మత్తు పానీలాగా తయారవుతుంది. కానీ దీన్ని ఏం చేయాలంటే మనం తాటి బెల్లం తయారు చేసుకోవాలి. ఎలా? ఆ కళ్ళు నమ్ముకొని కొందరు జీవనం గడుపుతారు. కొందరు కానీ మనం కానీ ఇక్కడి నుంచి బాగా గుర్తుంచుకొని ఈ తాటి చెట్టు ఎక్కే ప్రతి సోదరులు ఖచ్చితంగా ఈ తాటి బెల్లానికి ఉపయోగించుకోవాలి. ఎందుకంటే నువ్వు కాపాడుకోవడానికి. ఎలా అంటే ఉట్ట గీసిన తర్వాత ఆ యొక్క లొట్టిని పెడతారు కదండి, ఆ యొక్క కుండని పెడతారు కదా, ఆ కుండకి ఇలా సహజంగా దొరికిన యొక్క సున్నపురాలను సేకరించండి. శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. ఒక కట్టెల నుప్పు కంకల మీద బూడిద వరకు బాగా కాలబెట్టండి. కాల్చిన తర్వాత మెత్తగా చూర్ణం అవుతుంది. దాన్ని ఒక నీళ్ళ చుక్క పెట్టండి. ఒక గుడ్డలాగా పెట్టి ఒక సున్నంలాగా చేసి ఆ లోపటి వైపు ఆ లొట్టి ఏదైతే గొలవ పెడతావో ఆ లొట్టి లోపటి వైపు మొత్తం సున్నం రుద్దండి. తర్వాత బయటి వైపు రుద్దండి. లోపటి వైపు రుద్దండి సున్నాని, ఈ యొక్క రాళ్ళతో నుంచి సున్నాని బయటి వైపు రుద్దండి. రుద్దిన తర్వాత ఆడిన తర్వాత ఆ కుండను ఆ సున్నం రుద్దిన కుండను తీసుకుని గొలగ పెట్టండి. ఫస్ట్ ఉట్ట గీసే సమయం వరకు ఒక 4-5 రోజుల వరకు మామూలు మీరు నేచురల్గా ఏ విధంగా కళ్ళు గీస్తారో అదే విధంగా సున్నం రుద్దకుండా లొట్టి పెట్టండి. లొట్టి పెట్టిన కొద్ది కాలానికి మళ్ళీ ఈ యొక్క సున్నం రుద్దిన ఆ లొట్టిని పెట్టండి. ఎప్పుడైతే లొట్టి లాగా ఆ యొక్క కుండ సున్నం రుద్దిన కుండ పెడతాను చూడండి, ఎప్పుడు వచ్చిన యొక్క ఆ చుక్క అందులో కుండలో పడి ఈ సున్నంతోని ఒక మత్తు పానీయంగా తయారు కదండి, తేటగా ఒక ద్రవం లాగా తయారవుతుంది. దాన్నే పామద్రవం అంటారు. ఆ సంటి పామద్రవాన్ని తీసి ఒక 10 లీటర్ల ఒక చెట్టు, ఒక పెద్ద తాడి చెట్టు లాగా ఉందనుకోండి, 10 సీసాలు బిరిసీలు 10 లీటర్ల లేక 5 లీటర్ల అనుకోండి, అట్లా 4-5 చెట్లను సేకరించుకోండి. ఒక 10-20 లీటర్ల లాగా ఉన్నదనుకోండి, దాన్ని ఏం చేయాలి? ఒక ఇత్తడి విశాలంగా ఇప్పుడు మన ప్లేన్ లాగా వస్తుంది చూడండి, వెడల్పుగా చేపల కూర లేక మంచిగా మన ఒక ఏదో ఒక మన ఫంక్షన్ హాల్లో చికెన్ కనుక ఫ్రై చేయడానికి రాతిలాగా ప్లేన్ లాగా వస్తుంది చూడండి, అసలు ఇత్తడి దాన్ని కంచు దాన్ని తీసుకోండి. లేదంటే మీ మొదటి కదా స్టీల్ పాత్ర అయినా ఏం లేదు, ఏదైనా ఏం లేదు, స్టీల్ పాత్ర అయినా దాని మొదటి కింద భాగము దానికి ఏదైనా ఒక మట్టిలాగా రుద్ది లేక కంచు ఒక ఇత్తడిలాగా చేసుకొని ఒక 10 లీటర్లు పడేంత వరకు వెడల్పుగా పేలంలాగా చేసి దాన్ని ఒక సన్నని మంట మీద దాదాపుగా 100 డిగ్రీలు 100-150 డిగ్రీ 200 డిగ్రీలు అంటారు కానీ అంత వేడి వచ్చేంత వరకు దాదాపు 2 గంటల నుంచి 3 గంటల 4 గంటల వరకు ఆ నిప్పు కంకల మీద ఆ మంట మీద వేడి చేస్తుంటే ఒక 4-5 తాడి చెట్లు అయ్యి ఒక 20 లీటర్లు అయిందనుకోండి. ఆ 20 లీటర్ల అయిన యొక్క ఆ ద్రవము ఏది సున్నపు పూతతోని పూసిన ఆ లొట్టి ఆ కుండలు పెట్టినప్పుడు అందులో వచ్చిన ద్రవం పామాద్రవం అంటారు. ఆ పామాద్రవాన్ని కనుక అందులో వేడి చేసినప్పుడు ఆ వేడి చేసినప్పుడు దాదాపుగా 20 లీటర్లు ఉన్నదనుకోండి, ఆ 20 లీటర్ల దానికి దాదాపుగా ఒక 5 లేక ఒక అర కిలో, ఒక 500 గ్రాములు, ఒక కిలో లోపు మించకుండా 500 గ్రాములు తగ్గకుండా మన యొక్క ఆముదం గింజలు తీసుకొచ్చి మెత్తగా లోపల పలుకులు దూరగా వేయించి మెత్తగా దంచి ఆ యొక్క పామద్రవంలో పొయ్యి మీద పెట్టిన ఒక ద్రవంలో ఈ గింజలు వేయండి. తర్వాత ఒక 5 అంటే దాదాపుగా ఒక 500 ml అంటే ఒక అర లీటర్, ఒక పావు లీటర్ స్వచ్ఛమైనది కొబ్బరి నూనె, అప్పుడే మన గానుగ మిల్లి కాడికి తీసుకొచ్చిన స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఒక అర లీటర్ పావు లీటర్ పోయండి. ఇది 20 లీటర్ల దాని ద్రవానికి. అదే మంట మీద దాదాపుగా 3 నుంచి 4 గంటల వరకు 5 గంటల వరకు వేడి చేసుకుంటూ పోతుంటే ఆ పామద్రవం అనేది జిగటగా మారి చల్లారిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఏ విధంగా ఆకారంలో ఉంటుందో మన యొక్క అదే ఈ యొక్క తాటి ఒక కొమ్మలతో ఒక బుట్టల్లాగా అల్లుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మా తాతలు కానీ మా నాన్నలు కానీ మేము కూడా మ్యాక్సిమం నా చిన్నతనం కూడా నేను కూడా అల్లిన చుట్టాలు ఏంటండి కుండలు ఉంటుంది, ఆ కుండల మీద ఇటు బుట్టలాగా ఇటు ఉండలాగా చుట్టి అందులో పెట్టేది, ఆ కుండ అటు ఇటు తొలగకుండా ఉండేది. అలాంటి ఒక బుట్టలు కూడా అల్లుకొని, లేదా మీ బుట్టలు రావండి
మీకు ఏదైనా ఒక స్టీల్ దాన్నన్నా లేదంటే ఒక తాటి కమ్మల్ని మలుసుకొని రంధ్రం పోకుండా ఆ పాకాన్ని పోసి కచ్చిసేపు ఒక ఫ్యాన్ గాలికి ఆరబెట్టండి. ఏ విధంగా బొత్తో ఆ విధంగా ఆ బుట్ట ఆకారము ఆ యొక్క వస్తువు ఆకారముగా అది గడ్డగట్టి ఆటోమేటిక్గా నిమ్ము మొత్తం ద్రవంలో ఉండే తేమ శాతం పోయి ఘన పదార్థంగా మారి ఆ మారిన పదార్థమే తాటి బెల్లం. ప్రతి ఒక్కరు ఎవరైతే తాటి చెట్టుని ఎక్కి శ్రమించి అతని రక్తాన్ని చెమటల్లాగా మార్చుకొని భూదేవికి అంకితం చేసి కొందరు తీసుకొచ్చి కళ్ళు తాగని వాళ్ళు కూడా కళ్ళు పోతా అంటారు. అలా చేయకండి. ఎప్పుడైతే కళ్ళు మీకు ఎక్కువై మా ఇబ్బంది గురించి కొందరు మాకు డబ్బులు ఇస్తలేరు అన్న వాళ్ళు తన సొంత కుటుంబం కొరకైనా కానీ ఎవరైనా కానీ చెప్పినట్టుగా పామద్రవాన్ని తయారు చేసుకొని ఇంత పిరికడు ఆముదం గింజలు, ఒక పావు లీటరు ఒక అర లీటరు నూనెను కొబ్బరి నూనె ఉపయోగించుకొని ఒక విడల్పైన ఒక స్టీల్ పాత్రలో ఒక కంచు పాత్ర, రాతిండి పాత్ర, ఇత్తడి పాత్ర ఉన్న ఒక పేనల్లాగా తయారు చేసుకొని ఎవరి ఇంటికి సంబంధించిన అంత వారుగా ఖచ్చితంగా తాటి బెల్లం తయారు చేసుకుంటే ప్రతి ఒక్క శుభకార్యానికి ప్రతి ఒక్క పండుగకు మనం తయారు చేసుకునే పిండి వంటల్లో కానీ ఇంకా ఎందులో కానీ మనం కాక తాటి బెల్లం తయారు చేసుకుంటే ఆ తాటి బెల్లంతో మన శరీరంలో సర్వరోగాలు దూరం అవుతాయండి. ఈ ఎవరి వైద్యులు వాళ్ళే, ఎవరి యొక్క కుటీర పరిశ్రమలాగా ఎప్పుడైతే తాటి బెల్లానికి ఈ యావత్ ఒక మన భారతదేశంలో కానీ మనం కాక తాటి చెట్టు సమీపంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలు కానీ కుటుంబ యజమానులు కానీ ఈ కష్టాన్ని కనుక ఒడిగట్టుకుంటే మన శరీరంలో వ్యాధులన్నీ బయటకు కొట్టడానికి ప్రయత్నం చేసి గొప్ప గుణవంతు వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆయుర్వేద అభిమానులారా నేను చెప్పబోయేది ఏంటంటే ఈ రోజున ఏంటంటే తాటి ఆయిల్ తయారు చేయుట అది ఎలా అని ఒక భాగంలో చెప్పుకుంటూ పోదాం. ప్రతి ఒక్కరూ అదే తాటి బెల్లాన్ని తీసుకొని ఎవరికైతే యుక్త వయసులో ఉన్న పిల్లలు 5 సంవత్సరాలు మొదలుకుంటే 26, 27 సంవత్సరాలు ఉన్న వ్యక్తిగల పురుషులు కానీ స్త్రీలు కానీ మన ఇంట్లో కుటుంబంలో ప్రతి ఒక్క మనిషి కానీ రోజు తాటి బెల్లము ఒక 100 గ్రాములు 50 గ్రాములు మొదలుకుంటే 100 గ్రాములు కాక ఉదయం కాక ఒక్కటే ముక్క కాక దుంటే షుగర్ వ్యాధిగ్రస్తుడైనా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడైనా చివరికి ఇక చనిపోయే ప్రతి ఒక్క వ్యక్తి అయినా కానీ ఆ యొక్క ముక్కను కాక తాటి బెల్లం ముక్కను కాక ద్రవ రూపంగా లేచి తాపిస్తే వాడు తాడి చెట్టు ఏర్లు కాక భూమిలోకి ఏ విధంగా చొచ్చుకోబోతున్నాయో వీటి పత్రములు కాక ఆకాశంలో ఏ విధంగా పొడుచుకోబోతున్నాయో అతని శరీరంలో నరాలు కానీ కండరాలు కానీ ఎముకలు కానీ అంత గట్టి దృఢంత తత్వం కలిగి ఉంటాయి అటువంటి తాటి బెల్లం. అందుకే తాటి బెల్లం అంత ఔషధం కలిగి ఉంటుంది కనుక షుగర్ వ్యాధిగ్రస్తులకు షుగర్ లెస్ వాళ్ళకు ఇవి ఉపయోగించుకున్నాని ఎంతోమంది ఆయుర్వేద మహర్షులు కానీ వైద్యులు కానీ ప్రతి ఒక్కరు సూచిస్తారు. చూడండి ఇది సహజ సిద్ధంగా వచ్చింది. దీనికి ఏమైనా కెమికల్ ఒక ఇంతంత రవ్వంత ఒక 1 గ్రామ్ అంత కెమికల్ కలుస్తుందా, ఏమైనా ద్రవం కలుస్తుందా? సహజంగా ఉన్న వాటికే. మీకు అంత ఓపిక లేదనుకోండి, కొబ్బరి నూనె అంటే ఏదనుకోండి, ఆముదం పత్రాలు ఉంటాయి చూడండి, ఆముదం చెట్టు యొక్క ఆ సిగుర్లు 1 కిలో, కొబ్బరి చెట్టు ఉంటుంది, కొందరు బాగా పెరిగితే కొబ్బరి చెట్టు కొబ్బరికాయ ఎన్నిన కొబ్బరికాయ ఉంటుంది చూడండి, ఆ ఎన్న కొబ్బరికాయలు తీసుకురండి, వాటి ఒక పైన పొట్టు తీసి మెత్తగా కొట్టండి, కొట్టి ఆ యొక్క కొబ్బరిని చిన్నగా తరిగి అంటే తురిమి ఈ ఆముదం ఒక పత్ర ఇగురును దీని 1 లీటరు నీళ్ళు పోయండి. 1 లీటర్ నీళ్ళు పోసి దాదాపుగా పావు లీటర్ వరకు మరిగించండి. ఆ వచ్చిన ద్రవాన్ని ఏం చేయండి, తీసుకపోయి ఈ పాము అనే యొక్క ద్రవాన్ని ఏది మన యొక్క కళ్ళును సున్నం దాన్ని ఆ కుండ రుచిన తర్వాత వచ్చే ద్రవం పాము ద్రవం ఉంటుంది చూడండి, అందులో ఒక 20 లీటర్ల వరకు ఉన్న ఆ పాము ద్రవంలో నేను ఇంతకుముందు చెప్పిన ఒక ఆముదము అండ్ కొబ్బరిని కాక తయారు చేసిన ఒక ద్రవము ఒక పావు లీటర్ 1 లీటర్ ఉందనుకోండి, 20 లీటర్లకు 1 లీటర్ లేక పావు లీటర్ కలపండి, కలిపి వేడి చేయండి, ఆటోమేటిక్గా మీకు తాటి బెల్లం తయారవుతుంది. ఎంత అమూల్యమైందంటే ఆయుర్వేద అభిమానులారా అతి శక్తివంతమైంది ఈ తాటి బెల్లం. ప్రతి ఒక్క సంజీవుని ఈ వ్యాధికి ఈ రోగానికి ఈ జబ్బుకు ఈ వ్యక్తికి పెట్టనే వీళ్ళు కాదు, ఈ పుట్టిన పాప నుంచి మొదలుకుంటే చనిపోయే వృద్ధురాల వరకు ఆ తాటి బెల్లం కనుక నాకిస్తే ఊపిరి పోతుందనే వ్యక్తి కూడా కాసేపు ఒక 5-10 నిమిషాలు బతుకుతాడు. అంత స్వేచ్ఛమైనది, అంత ఔనిత్యమైన గుణం ఒక తాటి బెల్లం. అంతేకాకుండా
ఎప్పుడైతే తాటి బెల్లాన్ని కనుక మన యొక్క కుటుంబం కానీ మనం కనుక ఆటోమేటిక్గా దాన్ని ఉపయోగించుకుంటామో మన శరీరంలో తాటి పీలు తాటి అంటారు చూడు మనిషి, ఆ తాటి పీల గట్టితనం ఉంటుంది అన్నమాట. అంత ప్రోటీన్స్, అంత విటమిన్స్, B12, B17, B1 అనే బి కాంప్లెక్స్ యొక్క విటమిను ఈ యొక్క తాటి బెల్లంలో అతి శక్తివంతంగా ఉంటుంది. అందుకు దీన్ని అందరూ ఉపయోగించుకొని తన సొంతంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దాంతోపాటు నేను చెప్పబోయిందంటే ఈరోజు తాటి ఆయిల్ తయారు చేయుట ఎలా అనేది ఒక భాగంలో చెప్పుకోబోతున్నాం. ఆయుర్వేద మళ్ళారా తాటి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. తాటి చెట్టు దగ్గరికి వెళ్ళి 2 విభాగాలు తయారు చేసుకోవచ్చు. ఒకటి ఇది తాటి పండు కదండి, ఏందండి ఇది తాటి పండు. ఇది చూడండి, ఇది తాటి పండు. తాటి చెట్టు దగ్గర పోయిన చాలా జాగ్రత్తలు ఉండాలి. ఈ తాటి పండు గుర్తుంది, ఈ తాటి పండుకు మన తల్ల పండుగ చాలా సంబంధం ఉందట. మరి ఎందుకో ఈ తాటి పండు మీద కూడా ఒక వీడియో తీస్తాం. ఇప్పుడు తాటి పండు వల్ల ఏ విధంగా వస్తుంది, ఇప్పుడు తాటి చెట్టు యొక్క ఆయిల్ తయారు చేయడం ఏదో చేస్తాం. ఈ తాటి పండు కంప్లీట్గా దీన్ని ఏం చేయాలంటే పండు అవుతుంది మొత్తం ఎక్కడికక్కడ చెట్టు మొదట్లో పడ్డాక దీని నుంచి ఒక గేగులాగా ఒక మొలకలాగా వస్తుంది. ఆ వచ్చిన మొలకని ఏంటంటే గేగు అంటుంది దాన్ని. ఆ గేగును కనుక లోపల చూస్తే ఏంటంటే తెల్ల గూపం వస్తుంది. దాన్ని తింటే కమ్మగా రుచికరంగా ఉంటుంది. దాన్ని ఎక్కువ తింటే పిల్లలు కుతికలు వస్తాయి, ఎందుకంటే అది రుచికి ఇందులో ఆల్కలైడ్ పదార్థం కూడా ఉంటుంది ఇందులో. అందుకే కళ్ళు కనుక తాగిన ఎక్కువ కాలం తాగిన 3-4 తరాలు కనుక కళ్ళు తాగిన వాళ్ళ కుటుంబం ఉంటుంది చూడండి, వాళ్ళ కిడ్నీ సంబంధించిన వ్యాధులు వస్తాయి. అంటే కిడ్నీలో రాళ్ళు రావడం, కిడ్నీలో ఏదో ఒకటి కిడ్నీలు కరిగిపోవడం కూడా జరుగుతుంటాయి. అందుకే చూసిన కళ్ళు తాగిన కుటుంబాల్లో సాధ్యమైనంత వరకు కళ్ళుకు అతి ఎక్కువగా వ్యాధులు దారి తీసే దగ్గరికి వస్తుంది. ఎందుకంటే అందులో ఆల్కహాల్ పదార్థాలు ఉంటాయి కనుక. కానీ అదే తాటి బెల్లానికి దగ్గరికి రావు. మరి దీని గుణం ఏంటంటే ఇది వేడిలో మనకు చెడుగా తయారు చేసిన పదార్థాలు కోల్పోతాయి, కొన్ని ఉద్భవిస్తాయి. కానీ నేరుగా దాని ద్రవాన్ని కళ్ళు తాగుతుంది చూడండి, అది డైరెక్ట్గా చెడుగా మన శరీరం మీద ప్రభావితం చెందే అవకాశంగా ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువ శాతము ఒకటే గొల కళ్ళును ఒకటే కొద్ది కాలంలో ఉట్టిన కళ్ళని తాగడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే 8 గంటల నుంచి 12 గంటల వరకు కనుక లొట్లో కానీ ఆ యొక్క పాత్రలో నిల్వ ఉన్న కళ్ళు ఉంటుంది చూడండి, ఆ కళ్ళు మన శరీరం మీద ఎక్కువగా చెడుగా ప్రభావితం చెందే అవకాశం ఉంటుంది. అందుకు అలాంటి దానికి మనం దారి తీయొద్దు. తక్కువ కాలంలో ఉట్టిన కళ్ళుకే మనం తాగడానికి ప్రయత్నం చేయాలి. అందుకు మనకు బాగుంటుంది. కొంచెం చూడండి, ఇదే తాటి కళ్ళుతో కాకుండా కొందరు వేరే వెదురు బొంగు సంబంధించిన కళ్ళు ఉంటుంది. అది ఎప్పటికీ 3-4 గంటల దాన్ని మార్చంటే కనుక ఆ కళ్ళు అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఇది మార్చడం కనుక ఇంత స్వచ్ఛంగా ఉండదు అన్నమాట. అయితే ఈ విధంగా మార్చడానికి తక్కువ కాలం ఉన్నదానికి మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఒక తాటి చెట్టుతోని తాటి బెల్లము, అంతేకాక దీంతో చాలా రసాలుగా తయారు చేసుకొని ఇందులో జ్యూసుల్లాగా ఒక సిరప్, ఒక టానిక్లాగా కూడా తయారు చేసుకోవచ్చు. దానికి తోడు ఈ ఆయిల్ని ఏ విధంగా తయారు చేయాలని చెప్తాను ఆయుర్వేద ధర్మలారా. ఎప్పుడైతే తాటి చెట్టు తాటి పండు వచ్చిన తర్వాత ఇది పరిపాకానికి వచ్చిన తర్వాత ఓ భూమి మీద ఉన్నాక 1 నెలకా 2 నెలకి, ఇప్పుడు దాదాపుగా ఇది ఏంటండి ఆగస్టు నెల, సెప్టెంబర్, అక్టోబర్, నవంబరు, అక్టోబర్ ఎండింగ్లో మన దీపాలు వస్తుంది. ఆ దీపాలు ఈ 3 నెలల వరకు ఇందులో గేగు తయారవుతుంది. చిన్న మొలకలాగా వచ్చి ఆ మొలక ఎంత ఎక్కువ పెరుగుతుంటుందో ఆ పెరిగిన తర్వాత అందులో గేగు తయారవుతుంది. అందులో గేగు వచ్చిన గూబం కాక తింటే కమ్మగా తీయగా అంత రుచికరంగా ఉంటుంది. అందులో వచ్చిన చిప్పలు ఉంటాయి చూడండి, మన కొబ్బరి చిప్పల్లాగా ఉంటాయి చూడండి, ఈ మంచిగా ఉండండి ఆయుర్వేద అభిమానులారా. ఆ కొబ్బరి చిప్పలు లాగా ఉన్న యొక్క ఏది తాటి చిప్పలను మెత్తగా వాటి మీద ఏం మాత్రం ఈకలు లాగా లేకుండా మొత్తం వీటి మీద ఏముంటుంది, ఏదో ఒక చర్మం లాగా దీని యొక్క బూరులాగా ఉంటుంది. దాని ఒక మంటలో బాగా కాగబెట్టొద్దండి. మామూలుగా కాగబెడితే ఆ యొక్క మంటల్లాగా ఉన్నాయన్నీ మొత్తం మాడి మసి అవుతాయి. దాన్ని మెత్తగా గుజ్జు చేయాలి. ఈ ఒక వంతు ఉన్నది అనుకోండి, ఒక 2 వంతులు కనుక తాటి యొక్క ఏది తాటి గేగుల్లా వచ్చిన యొక్క సిప్పలను 2 వంతులు, కొబ్బరి 1 వంతు. మంచిగా వినండి, తాటి గూబముతోని వచ్చిన ఒక గేగు పోయిన తర్వాత ఆ గేగుల్లా వచ్చిన సిప్పలు వాటిని కాల్చి దూరగా కాల్చి ఆ కాల్చిన గూబాన్ని మంచిగా శుభ్రం చేసి శుభ్రమైన వస్త్రంతో తూడ్చి మెత్తగా చిన్న ముక్కలు చేసి రోట్లో దంచుతుంటే చిన్న పిండిలాగా అవుతుంది.
ఆ పిండి ఎంత అమూల్యమైందంటే ఆ పిండి ఒక 2 వంతులు లేక 3 వంతులు అంటే 400 గ్రాములు ఉన్నదనుకోండి. ఈ యొక్క ఆ గేగుల నుంచి వచ్చిన చూర్ణము, కొబ్బరి 1 వంతు అంటే ఈ ఒక 800 గ్రాములు ఈ పిండి ఉంటే, అందులో కొబ్బరి ఒకటి 200 గ్రాములు ఉంటే, మొత్తం కిలో ఉంటే దానికి దాదాపుగా ఏం చేయండి మీరు, ఒక మిషన్ లాగా ఉంటున్న మెత్తగా దంచుతుంటే నూనె లాగా వస్తుంది. లేకుంటే కొద్దిగా చమ్మరులాగా ఒక 4 లీటర్ నీళ్ళు పోయండి. 4 లీటర్ల నీళ్ళల్లా ఇది 800 గ్రాములు ప్లస్ అదొక 100 గ్రాములు, దానికి తోడు ఒక ఆముదం గింజల పొడి చూర్ణము ఒక 200 గ్రాములు, మొత్తం 1200 గ్రాములలో 400 లీటర్ల నీళ్ళు కనుక పోసి బాగా వేడి చేసి సన్నని మంట మీద కానీ వేరే ఒక చిన్న పొయ్యిల కట్టెలానా ఏది ఒక ఈత మట్టలాగా లేదంటే మన యొక్క చింత చెట్టు యొక్క చెట్లను పంట చెరుకు తీసుకొచ్చి ఆ మంట మీద వేడి చేసుకొని, లేక గ్యాస్ మీద సన్నని మంట మీద ఒక కంచు ఒక ఇత్తడి మంట మీద వేడి చేసుకుంటే అందులో మసిలి 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 చిన్నగా తేమలాగా వస్తుంది. ఆ తేమలాగా పైన పేరుకుంటుంది నూనెలాగా, మన ఆముదం నూనెలాగా పేరుకుంటుంది చూడండి. ఆ పేరుకున్న దాన్ని మనం కనుక వడబూస్తే వచ్చినది ఒక ద్రవ పదార్థమే తాటి నూనె అండి. నేను సాధ్యమైనంత వరకు ఎంతోమందికి ప్రవేశపెట్టిన ఈ యొక్క తాటి గేగులతోని ఆ నూనెను గాంక మనం గాంక ఎప్పుడైతే ఈ శరీరంలో అన్ని నరాలు సచ్చివైపోతుంది. కొందరి మాటరాని పిల్లలు ఉంటారు చూడండి, ఆ మాటరాని పిల్లలకైతే రోజు 1 చెంచా నుంచి 2 చెంచాల వరకు కనుక తాపిస్తుంటే, అంగవైకల్యులు ఉంటారు, సైగతో ఉంటారు, అతని యొక్క కేంద్ర నాడి మండలం ఏం పనిచేయదు, అతని కాలు చేతులు కూడా ఏం పనిచేయదు. అలాంటి వాళ్ళకు కూడా మెదడుకు సంబంధించినవి, వెన్నుపూస సంబంధించినవి, ఏ వ్యాధికి సంబంధించిన యొక్క తాటి ఆయిల్ని కనుక ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మన శరీరం మెరుగుపడడానికి 100% మెరుగుపడుతుంది. దీని అందరూ ఉపయోగించుకొని, ఇంకా అంతేకాకుండా ఇది ఒక పద్ధతి, నేను ఎప్పుడు చూపించే పద్ధతి ఒక విధం. అదేంటంటే ఈ తాటికాయలు కనుక కొందరికి ఉపయోగపడుతుంది, కొందరికి దొరికాయి, కొందరికి ఉపయోగపడేది. అలాంటి వాళ్ళకి ఏం చేయాలని ఈరోజు తాటి నూనె తయారు చేయడం ఎలా అనేది చెప్తాం. చూడండి ఆయుర్వేద అభిమానులారా, మనకు తగు సంబంధించిన ఒక తాటి చెట్లలోనే ఏంటంటే ఇది ఒక విభాగంలో ఎప్పుడైతే తాటి గేగులు కానీ మనకు ఆర్థికంగా లేని వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళకి కానీ ఏ విధంగా మన యొక్క తాటి నూనె తయారు చేసుకోవాలనేది చెప్పుకుంటూ పోతున్నాం. మా చిన్నతనంలో చూడండి, ఇది సాధ్యమైనంత వరకు దీన్ని తాటి చెట్టు మట్ట, తాటి మట్ట అంటారు. దీని ఎవరో ఉపయోగించారు, కమ్మ కాలబెట్టారు. ఇప్పుడు మనకి ఏం కదా దీనికి గరిమట్ట, దీంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఏంటంటే తాటి మట్ట, ఇది దీని ఇంత ముదురుగా చూసి తీసుకోవద్దు, ఇంత వద్దు, లేత చెట్లే కావాలి. అవి ఎలా అనంటే ఇలాంటి లేత చెట్లు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది ఒక భాగానికి ఉపయోగించుతాం చూడండి. పుట్టినవి ఇలా ఈ చెట్టు చూడండి, ఈ తాటి మట్టను తీసుకున్నాం. కొందరు చిన్నపిల్లలు బాగా సంటి పిల్లలు మంచిగా వినండి, ఇది సాధ్యమైనంత వరకు ఎంతోమందికి ఇది తెలుసు, ఇది ఉపయోగిస్తారు. ఎలా ఉపయోగిస్తారు చూడండి. చెవు పోట్లు వేస్తూ ఉంటుంది, బాగా చెవు పోట్లు వేస్తూ ఉంటుంది. చెవులో ఏదో ఒకటి ఎలర్జీ వల్ల లేక మనం తీసుకున్న ఆహార పదార్థంలో ఏర్పడి చెవు పోటు పోసి పిల్లలు అస్సలు నిద్రపోనియరు. కొందరు పిల్లలు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏంటంటే చెవి స్పెషలిస్టు, ఐ స్పెషలిస్టు, హార్ట్ స్పెషలిస్టు, ప్రత్యేక వైద్య నిపుణులు ఎన్నో మంది ఇప్పుడు ఉన్నారు. అప్పుడు లేరు, గత పురాతన కాలంలో. గత ఒక 20-30 సంవత్సరాలు కూడా లేరు, ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన వాళ్ళే. ఈ తాటి మట్టి ఉంది కానీ ఇంత చిన్న దాన్ని తీసుకోవాలి. ఈ గరిలాగా తీసుకో, ఇట్లనే గరిలాగా ఉంచి కొంచెం మంట పెట్టి పొయ్యిలో పెట్టి కుమ్మటిలాగా దీన్ని వేడి చేసి దీన్ని వడి తిప్పితే ఏమొస్తుందండి, ఒక ద్రవ పదార్థం అలాగా వస్తుంది, ఒక నూనెలాగా వస్తుంది. దాన్ని తీసుకుపోయి ఇంత కుంకుమే పసుపు కుంకుమే ఈ యొక్క ద్రవంలాగా ఈ యొక్క ఉడికించిన యొక్క మట్టను ఉడికించిన ఒక ద్రవం వస్తే చెవులో పోస్తే ఆటోమేటిక్గా ఆ పిల్లగాడు ఏం చేసేదంటే
ఏడుపు ఆపేది. అబ్బాయి కానీ అమ్మాయి కానీ చిన్నపిల్ల ఉంటుంది, చెవి పొట్టుకున్న వాళ్ళు కానీ ఎవరికి ఇప్పటికి కూడా ఎవరికైతే చెవి పొట్లు వేస్తుందో వాళ్లకు దేని లేత ఒక తాటి మట్టను తీసుకొని దాన్ని ఉడికించి దాన్ని ద్రవంలాగా తీసుకొని చిటికెడు పసుపు వేసి అందులో కనుక చుక్కలు వేస్తే 2-3 చుక్కలు అయితే చెవి పొట్టు తక్కువైందండి. ఇది ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీన్ని ఏ విధంగా నూనె తయారు చేయాలో మనం ఈ భాగాన పోతున్నాం. చూడండి, తాటి మట్ట చూడండి, లేత తాటి మట్టను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ తాటి మట్టని ఈ విధంగా దీన్ని ఏం చేయాలి, పచ్చిగా ఎండబెట్టాలి. మంచిగానండి, ఇది పచ్చిగా ఎండబెట్టాలి. ఎండబెట్టి దీన్ని ముక్కలుగా చేసి రోట్లో వేసి మెత్తగా దంచాలి, గుజ్జు చేసి దంచాలి. దంచిన తర్వాత ఇది దాదాపుగా ఒక 500 గ్రాములు ఉన్నదనుకోండి. ఈ 500 గ్రాములు ఇంత ఉందనుకోండి. ఈ 500 గ్రాములు దానికి ఒక 50 గ్రాములు కుడక పొడి, మంచిగానండి, ఒక 50 గ్రాములు కుడక పొడి, ఒక 50 గ్రాములు ఆముదాల పొడి కలపాలి. కలిపి దీంట్లో 50 గ్రాములు కదండి, దాదాపుగా 1 లీటర్ నీళ్ళ వరకు పోయాలి. లేక 1 లీటర్ అన్న పోయాలి, 1 లీటర్ వరకు పోయాలి. పోస్తే 1/2 లీటర్ వరకు మరిగించాలి. 1/2 లీటర్ వరకు ఇంకా మరిగించి ఆ మరిగించిన దాన్ని ఉడికించిన తర్వాత ఉడకబెట్టి దాన్ని తీసి వడబోసిన వచ్చిన ద్రవమే తాటి నూనె. ఎంత అమూల్యమైనది అంటే మనిషి దీనికి ఎవరికి ఉపయోగించుకోవాలంటే ఎవరైతే ఈస్ట్రోజన్ గ్రంథులు మన శరీరంలో ఇలాంటి గ్లాండ్స్ లోపించి కొందరి పెరగరు చూడండి, పెరిగే మనసులు ఉంటారు చూడండి, పిల్ల పొట్టిగా ఉంటుంది చూడండి, వాళ్ళగాక ఈ తాటి నూనె ఉపయోగించుకుంటే, అంతేకాకుండా ఇదే ఉడికించిన పదార్థాన్ని ఒక లేహంలాగా పక్కన పెట్టుకొని లేక చూర్ణంలాగా చేసుకొని రోజు ఒక ఉదయం 2 చెంచాలు సాయంత్రం 2 చెంచాలు కనుక నవిలి మింగిస్తుంటే ఖచ్చితంగా ఒక 3.5 ఫీట్లు ఉన్న వ్యక్తి చూడండి ఆటోమేటిక్గా 365 రోజులకు నీకెంతో ఒక 1/2 ఫీట్ అన్న పెరుగుతాడు. తాటి చెట్టుకు ఉండవలసిన ఆయిల్ పదార్థం అంత ముఖ్యమైనది. ఈ తాటి ఆయిల్ని కనుక ఎవరైతే ఉపయోగించుకుంటారో ఖచ్చితంగా శరీరం అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా 100% ఉపయోగపడుతుందండి. దీన్ని ఏ విధంగా తయారు చేయాలి, ఆ చేసే విధానం మీద మీకు చూపిస్తాం. దీన్ని తయారు చేసుకోవడానికి మీరు అందరూ ప్రయత్నం చేయండి. చూడండి, మన యొక్క తాటి నూనెకు తాటి చెట్టు యొక్క వేరు భాగం కూడా తీసుకోవాలి. చూడండి, ఇది తాటి మట్ట ఎండింది. ఇది ఎక్కువ కాలము ఎండింది ఉండొద్దు, దాదాపుగా 90 రోజులు లోపే లేక 1 రోజులు లోపే. ఇది ఒక తాటి మట్ట తాటి ఏర్లతోని ఇప్పుడు చేసే ఒక తాటి ఆయిల్ను ఏ విధంగా తయారు చేస్తాం చూడండి. ఈ మట్ట చూడండి, ఇటువంటి మట్టలు ఇది పచ్చిగా నినేవి కావాలి. ఎంత అమోఘమంటే ఈ మట్లతోని చూడండి ఎట్ట నార తాగుతా చిన్నది. ఈ యొక్క తాటి నూనెను తయారు చేసుకుని ఎన్నో కుటుంబాలు కనుక కళ్ళు గీసుకొని ఏ విధంగా బతుకుతున్నాయో ఈ తాటి నూనెను కనుక ఉపయోగించుకుంటే అన్ని విధాలుగా అన్ని వ్యాధులను అరికట్టచ్చు. కానీ ఈ ప్రయోగాన్ని ఎంతమంది మేము ప్రవేశపెట్టినామంటే ఇది కూడా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని చూడండి,
చిన్న 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 ముక్కలుగా ఎచ్చి పచ్చిగా ఎండాలి. మరీ ఇంతగానో ఎండొద్దు, ఎచ్చి పచ్చిగా ఎండాలి. ఎచ్చి పచ్చిగా ఎండిన దానికే ద్రవం వస్తుంది. ఆన్యం గింజలు లేక ఆన్యం ఇగుర్లు చూడండి. ఇలాంటి ఒక ఉతికిన యొక్క బట్టలు కానీ శుభ్రంగా ఈ విధంగా ఏ మాత్రం పదును లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా అంతేకాకుండా వీటిని కూడా ఏ మాత్రం చెత్తాచెదరం లేక తుడుచుకోవాలి. చూడండి, తుడుచుకోవాలి. కట్టెల్లో కూడా ఇటువంటి పదార్థం ఉందనిపిస్తుంది. అంత అమూల్యమైన యొక్క ఆయిల్. ఈ ఆయిల్ కనుక వంటలో కనుక ఉపయోగించుకుంటే చూడండి ఎంత ఉంటుందో తెలుసా ఆయుర్వేదం అన్నారా. కొద్ది కాలంలో, పురాతన కాలంలో మా నాన్నమ్మకి ఇట్లా చేసేది. చిన్నలో మాకు తెలియక ఆమ్దం చెట్టు ఉండేదండి. ఆమ్దం చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని ఆమ్దం పాలు అంటారు. ఆ ఆమ్దం పాలు ఎలా అంటే, ఆమ్దం చెట్టు యొక్క పిందెలను, పచ్చి పిందెలను తీసుకొచ్చి ఎచ్చి పచ్చిగా దంచి కూరగాంక పోపుగాంక వేసినప్పుడు ఆయిల్ గాంక పోసినట్టుగా ఎచ్చి పచ్చిగా దంచి కొద్దిగా ఒక నీళ్ళ సుక్కేసి ఆ నీళ్ళ సుక్కల్లో ఈ యొక్క ఎచ్చి పచ్చిగా దంచిన ఒక ఆమ్దం పచ్చి గింజలు వేసి కొద్దిగా వేడి చేసినాక అది నూనెలాగా ద్రవ పదార్థంగా అయినాక తిరిగి కూరగాయలు వేసి ఉండేది. ఎంత స్వేచ్ఛగా, ఎంత అమూల్యమైనది అంటే ఇది కూడా అటువంటిదే. తాటి ఆయిల్ను తయారు చేయుట ఎలా? తగినంత తాటి చెట్టు యొక్క ఏర్లు, తాటి చిన్న మట్ట, తాటి బొత్తలు చిన్న యొక్క మట్ట, చిన్న వాటిని ఎచ్చిపచ్చిగా ఎండబెట్టి ముక్కలు ముక్కలుగా చేసి ఈ వేర్లను ఆ తాటి మట్టను ముక్కలు ముక్కలుగా దంచి ఎంతో కొంత సిగురించిన యొక్క ఆమ్దం చెట్టు యొక్క సిగురులు లేదట ఆమ్దం గింజలు, తగినంత కొబ్బరి చెట్టు యొక్క కొబ్బరి కుడికాయ నీళ్ళు, తగినంత కొబ్బరి నూనె నీళ్ళు కలిపి ఒక వంతు వరకు ఇది ఉందనుకోండి, 4 వంతుల నీళ్లు పోసి ఆ 4 వంతుల నీళ్లు మరిగిందాకా ఉడకబెట్టి ఆ వచ్చిన తట్టుగా చిక్కదనంగా వచ్చిన ద్రవ పదార్థమే తాటి నూనె. ఈ నూనె అన్ని సర్వరోగాలకు నివారణ, సర్వరోగాలకు అన్నిటిని పటాపంచలు చేసే ఏమందంటే తాటి నూనె. ఇది వంటకాల కానీ మన యొక్క ఆయుర్వేదంలో ఎలాంటి ఒక వ్యాధులకు కానీ ప్రవేశపెడితే ఖచ్చితంగా 100% మార్పు వచ్చి మంచి మార్పు వచ్చే అవకాశం. రోలును ఈ విధంగా చూసుకోవాలి. మంచి శుభ్రంగా ఎప్పటికీ ఆయుర్వేదం చేస్తాను. మొదట ఏం చేయాలంటే ఇది ఈ పేలు వేసి మెత్తగా దంచాలి. మీ వంటకాలు ఇదే ఆయిల్ వాడుతున్నామండి. దీంతోనే మా రహస్యం. చూడండి, మెత్తగా దంచాలి. దంగుతాయి, నార జాగుతాయి. ఎందుకు వచ్చిందిరా అనిపిస్తుంది. ఇక ఇదే తాటి నూనె అంటారు. పురాతన కాలంలో మహర్షులు అతి గొప్ప యొక్క అచ్చు యంత్రం, అచ్చు పరిమాణం ఏదో తెలుసా అండి? తాటిపాత్ర గంధాలు అంటారు. మహర్షులు కానీ, దేవతలు కానీ, ఇంకా ఎవరు వాళ్ళు కానీ తాటి పత్రాల మీద రాసేది. అప్పుడు అచ్చులో అల్లుడా అదా ఇదా ఏమో రాసేది. ఈ పని చేస్తున్న ఒక భాషలో ఒక ముక్క ఇట్ట పెట్టేది. అదే తాటిపత్ర గంధాలు మహర్షులు మనకు సంపాదించి పెట్టిన యొక్క విజ్ఞానం. ఆ విజ్ఞానానికే అంటే మన జీవన విధానానికి కూడా మూలం ఏదంటే తాటి చెట్టు. కానీ అది ఎవరైనా ఉపయోగించుకుంటారా అండి? కొందరు తెగ చెందిన వాళ్ళే దాని తాటికాళ్ళు గీసుకోవడానికే ఉపయోగపడుతుందని.
ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇంత ప్రాంతం ఉన్నది. కేవలం మన భారతదేశంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఆంధ్ర వైపే తాటి బెల్లం తయారు చేస్తున్నారు. కానీ మన యొక్క ప్రాంతాలు తెలంగాణలో కానీ, వేరే ఒక రాష్ట్రాలు కానీ, వేరే దేశాలు కానీ ఎలాంటిది ఒక తయారు చేయరు. అందుకే తాటి బెల్లానికి అంత ప్రాముఖ్యత. ఇక నుండైనా మన ప్రాంతమైనా, మన ఊరైనా, మనదైనా, మనమైనా ఈ తాటి బెల్లం తయారు చేసుకోవడానికి అందరూ నడుం కడతారని నా యొక్క సూచన మేరతోనే మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. దాంతోపాటు ఈ యొక్క తాటి నూనెను కూడా తయారు చేసుకోవాలి. ఏదో వేస్ట్ లాగా వేసి ఏదో నూనె చేసుకుని వస్తా అంటే కాటన్ నూనెకున్న అంత అద్మానం అన్నిది. కాటన్ నూనె కానీ వేరే యొక్క జంతువుల యొక్క కలయబాలతో తయారు చేసిన నూనెను కూడా హాయిగా మంచిగా ఉందనుకుంటాం. వాటన్నిటితో పోల్చుకుంటే ఫ్రీడమ్ కానీ, ఫ్రీడమ్లో ఉన్న యొక్క సన్ఫ్లవర్ కానీ, పల్లి నూనె కానీ, ఏదైనా కానీ ఏమాత్రం ఇందులో కొవ్వు పదార్థం లేనిది ఏదంటే తాటి నూనె. ఈ తాటి నూనెను సమాజంలో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క తెగకు, ప్రతి ఒక్క వర్గ ప్రజలకు ఈ యొక్క తాటి నూనెను అందించాలి. దాంతోపాటు ఒక తైలాన్ని, ఆయిల్ పుల్లింగ్ తైలం కూడా అందరిలో సమకూర్చాలి యొక్క లక్ష్యంతో మేము ఈ యొక్క ఆయుర్వేదం కంకణం కట్టుకోవడానికి ప్రయత్నం చేసి 24 గంటలు శ్రమించి ఎంతోమంది మీద ప్రవేశపెట్టి ఎన్ని చేసినా కానీ ఈ ప్రజలు వాడేవాళ్ళు వాడుతున్నారు, ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఏమి తోసని వాళ్ళు అమాయకంగా చూసి చివరికి బలవుతున్నారు. అదే మా యొక్క మిమ్మల్ని చూసి బాధపడే ఒక విధానం. అలాంటి విధానంలో పోకుండా ఈ తాటి యొక్క ఆయిల్ను తయారు చేసుకోవడానికి అందరూ నడుం కడతారని మీకు ప్రత్యేకంగా చూపించిన ఆయుర్వేద అభిమానులారా. తాటి యొక్క వేర్లు కానీ, తాటి యొక్క సమూలం కానీ ప్రతిదీ ఈ విధంగా దంచుకొని ఉడికించుకొని తను ఎంతో కొంత ఆయిల్ లాగా చేసుకొని ఉడకబెట్టుకొని తింటే ఇంత చక్కనంటే మన శరీరంలో కొలెస్ట్రాల్ HDL అనేది కంప్లీట్గా కరిగిపోద్దండి. అంత అమూల్యమైనది. చూడండి ఆటోమేటిక్గా. ఇంకా మంచి విధానం ఏంటంటే ఈ తాటి మట్టలు కానీ, తాటి వేర్లను కానీ మామూలుగా ఒక సన్నని మంట మీద కాపడం చేయాలి. దూరగా కాపాలి. ఆ దూరగా కాపిన దాన్ని ముక్కలుగా పచ్చిదనం చేసి దాన్ని ఒక జ్యూస్ లాగా చేసి ఏమాత్రం నీళ్ళు కొద్దిగా పోసుకొని జ్యూస్ లాగా చేసుకొని దాన్ని ఉడికించుకొని ఆ వచ్చిన చిక్కటి ద్రవానంగా ఇంకా చేసుకుంటే అది అమూల్యమైనది. ఇంకా ఇది కూడా అమూల్యమైనదే. ఈ విధంగా దంచి చేసిన దాన్ని మెత్తగా అయింది. ఇక కొద్దిగా అంతా ఒక మోతాదుగా ఈ యొక్క ఆముదం పత్రంలో ఆముదం వేసినా వేయకున్నా, కొబ్బరి వేసినా వేయకుండా నూనె ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎంతో కొంత నూనె శాతం అందరికీ తెలుసు కనుక దీన్ని కూడా కొద్ది మాత్రం ప్రవేశపెడతాను అంతే. ఆముదం అవసరం లేకుండా, ఏది లేకుండా ఒక తాటి సమూలంతో ఉడకబెట్టుకుని వచ్చిన ఒక చమురునే ఇది ఒక నూనె వచ్చిన తర్వాత, సమూన వచ్చిన తర్వాత కొద్ది బాగానే తేలిక తీసి దానికి ఇంతంత మంట పెట్టండి. ఖచ్చితంగా మంట వస్తుంది. చూడండి తడి పొడి అయింది. పొడి లేకపోతే కొంచెం కొబ్బరి నూనె, ఆముదం గింజలు లేకపోతే ఆముదం సిగుర్లు. చూడండి ఇది ఇది ఆముదం కాదు, తాటి పొడి, తాటి నూనె ఇత్తడి పాత్రలో ఈ విధంగా పెట్టుకోవాలి. సన్నని మంట మీద పెట్టుకొని దాదాపుగా ఒక చిన్న గ్లాస్ ఉంటుంది అనుకోండి. ఇది చిన్న గ్లాస్. ఫస్ట్ ఈ గ్లాస్ పోతున్న వాటర్, ఎందుకంటే పాత్ర వేడెక్కడని. ఒక గ్లాస్ అయిపోయింది. తర్వాత ఇదే చూడండి ఒక గ్లాస్.
ఇందులో ఏం వేసినా తాటి పేళ్ళు తాటి మట్ట యొక్క చూర్ణము. ఇదేంటిదండి? కొబ్బరి నూనె. ఇది కొబ్బరి కుడకలేదు మన కాడ. కొబ్బరి నూనె ఎంతో కొంత భాగం మొత్తం కలిసి ఎంత అయిందండి? 1 గ్లాస్ అయింది. ఒక గ్లాస్ సరిసరైంది. దానికంటే ఏం చేయాలి? ఒక 3 వంతులు ఎక్కువ ఉండాలి, 4 వంతులు ఎక్కువ ఉండాలి. చూడండి, సరిపోయినాక 4 వంతులు ఎక్కువ ఉండాలి. 1 2 3 4 అంటే మొత్తం ఎంత? 5 గ్లాసులు. ఎంత? 3 అంటే ఒకటే ఎంత పోసినా 1 వంతుకు సరిసరి అదనంగా 3 పోసిన అంటే 4 అయినాయి అన్నమాట. 1 గ్లాసు పొడి కొబ్బరి నూనె ఆముదం పత్రముల యొక్క సమూలము. 2 ఫస్ట్ 1 వాటర్ పోసిన తర్వాత మిగతా 2 అంటే మొత్తం 3 వాటర్లు, 1 అది సమూలం 4 ఉన్నాయి. ఇది ఒక్కటి వెళ్ళాలి. దీంతో ఒక ద్రవ పదార్థం గట్టిగా వెళ్ళాలి చిక్కగా. పైన మన నూనెలాగా పేర్కొనాలి. ఆ విధంగా నూనెలాగా పేర్కొన్నప్పుడే ఆ తాటి నూనె తయారైంది అనే ఒక భావన. ఆ నూనెతోనే అనేక విధముల వ్యాధులకు సంజీవని మందులాగా మనిషి సంజీవని మందు ఏదంటే ఔషధం ఏంటంటే తాటి నూనె. అది సన్నని మంట మీద దాదాపుగా 1 గంట నుంచి 2 గంటల వరకు ఉడికి పొగలు దట్టంగా బయటికి పోతే అన్నీ మసలాలి. మసిలితే ఒక నూనె మెరుపుకులాగా ఒక ద్రవంలాగా వచ్చిన యొక్క నూనె పదార్థమే తాటి నూనె పదార్థం. అది చూడండి. చూడండి, ఈ విధంగా దాదాపుగా ప్రతి నూనెను తయారు చేసేటప్పుడు ఈ విధంగా ఉడకాలి. చూడండి ఏ విధంగా వస్తుందో. ఈ విధంగా నూనెలాగా పేరుకుంటాను చూడండి. ఇది చిక్కగా వస్తూ ఉంటుంది. ఆ చిక్కదనన్నా తీయాలి, లేక చివరికి మిగిలితే దాన్ని తీయాలి. కానీ ఇంతవరకు తాటి నూనె అనేది వస్తుంది, ఈ విధంగా వస్తుంది అనేది ఒక విభాగంలో మరి ఎవరైతే మాకైతే ఎక్కడ తెలియదు. మా గురువు గారు ఒక విషయంలో చెప్తా అంటే మేము చేయలే, కానీ కొద్ది మందిలో చేయడానికి ప్రయత్నం చేస్తే మాకు అన్నీ ఆడ పరిస్థితులు అనుకూలించలే. మేము సొంతంగా నేను వైద్యం చేసిన కానీ మొదలుకుంటే సాధ్యమైనంత వరకు తాడి చెట్లు ఉన్న ప్రాంతంలో ఏ విధంగా వస్తుందో అని ఆలోచించి చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క తైలాన్ని కాక ఈ యొక్క నూనెను కాక ఏం చేయాలో తెలుస్తుంది. ఇందులో ఎవరికైనా కానీ బాగా పాత నొప్పులు, ఒంటి నొప్పులు, ఐథ్రైటిస్, రుమటాలజీ లాగా ఉబ్బరంలాగా వచ్చి ఆ నూనెలో కొద్దిగా చిటికడు పసుపులాగా ఇంత సొంటిలాగా వేసుకొని కొద్ది గోరువెచ్చగా చేసుకొని ఎక్కడైతే నొప్పులు ఉంటాయో ఆ మర్దన చేస్తా అంటే ఎంత బాగుంటుందంటే ఆ నొప్పులు చిటికల మాయమైద్దండి. అంతేకాకుండా ఈ నూనెను కనుక ఉదయం సాయంత్రం 1 చెంచా నుంచి 2 చెంచాల వరకు కనుక ఉపయోగించుకుంటే ఎవరికైతే కంప్లీట్గా మాకు మోషన్స్ ఫ్రీగా వస్తలేదు అనేది బాగా మందగిస్తుంది చూడండి, వాళ్ళకైతే అమూల్యమైనది ఇది. ఆముదం కంటే కొబ్బరి నూనె కంటే ఎక్కువ తాటి నూనె బాగా పనిచేస్తుంది. అంత అమూల్యమైంది ఇది. తాటి యొక్క పేర్ల నుంచి మట్టల యొక్క చూర్ణం నుంచి ఓకే ఆటోమేటిక్గా తక్కువ మోతాదు ఉండి చిక్కదనం అవుతుంది చూడండి. దాదాపుగా 1 గంటన్నర 2 గంటల దగ్గరికి వచ్చింది. కొద్ది మాత్రం ద్రవ పదార్థమే ఉన్నది. ఇది చూడండి, ఇది ఎంత ఉన్నది? దాదాపుగా మనం 4 గ్లాసులు పోసినాక 1 గ్లాసున్నర వరకు ఉండొచ్చు. అది ఇంకా గ్లాసు వరకు మరగాలి. అది చూడండి ఆటోమేటిక్గా చూడండి ఆటోమేటిక్గా నూనెలాగా పేరుకుంటాను చూడండి. ఇది
తాటి నూనె తయారీ. ఇదే తగినంత. ఎలా? తాటి మట్టలు, చిన్న తాటి చెట్ల యొక్క తాటి మట్టలు పచ్చిగా ఎండబెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఆ మట్టలను తాటి చెట్టు యొక్క పెద్ద చెట్టు యొక్క ఏర్లు, ఆ తాటి ఏర్లను ఈ తాటి మట్టలు శుభ్రంగా చేసుకొని తగినంత ఒక 4 వంతులు కనుక తాటి ఉన్న ఏర్లు మట్టలు ఉన్న తర్వాత 1 వంతు ఆముదం పత్రములు, ఆముదం పిందెలు, ఆముదం గింజలు, లేదంటే కొబ్బరి కుడుక, కొబ్బరి నూనె తగినంత. ఈ కొబ్బరి ఆముదం కలిసి 1 వంతు, 4 వంతులు తాటి చేసి మెత్తగా దంచి ఉడికించి వచ్చిన ఒక ద్రవమే తాటి ద్రవము నూనె. చూడండి ఏ విధంగా ఉందో చూడండి. ఈ విధంగా తాటి ఎంత నూనెలాగా ఉన్నది చూడండి. అది మూల్యం ఇదిగా తయారైంది తాటిది. ఇది తాటి నూనె. చూడండి ఏ విధంగా నూనెలాగా పేరుకుంటుందో. ఇది తాటిది. ఈ తాటి నూనె మన వంటకంలో ఉపయోగించుకొని, అంతేకాకుండా తాటి బెల్లాన్ని కూడా మన యొక్క వంటకాలు అన్నిట్లో ఉపయోగించుకుంటే అన్ని రోగాలకు సంజీవని మందులాగా పనిచేసేది తాటి నూనె. దీని అందరూ తయారు చేసుకోవాలి. ఈ విధంగా చెప్పిన విధంగా తయారైంది తాటి నూనె. మళ్ళారా మేము చూపించిన విధంగా ఏదో విధానం చూపించిన విధంగా తయారు చేసుకోవడానికి ప్రతిదీ అందరిలో అమలు పరిచి వాటి యొక్క ఫలితాలే ఈరోజు మీకు యూట్యూబ్గా చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి మొక్కలో ఖచ్చితమైన యొక్క ఔషధ గుణాలు ఉంటాయి. ఎందుకంటే కొద్ది కాలం తర్వాత ఒక్కసారి కనుక మన చరిత్ర కానీ మన ఒక అనుభవజ్ఞులు కనుక ఒకసారి వెనక్కి తిరుగుతూ చూస్తే, ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్ వచ్చినాయి, అంత సిమెంట్ వచ్చింది, అంత ఇటుక వచ్చింది, అని చేసింది. ఈ మధ్యన వచ్చి దాదాపుగా ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు కావచ్చు అండి. 150, 130, 200 లోపే కావచ్చు. కానీ 200 ముందు వెనక నుంచి మొదలుకుంటే అంతవరకు కొన్ని వందల వేల సంవత్సరాలు దేని మీద ఆధారపడినది? ప్రతి జీవి కానీ, ప్రతి మొక్క కానీ, ప్రతి మనిషి కానీ అంటే చెట్ల మీద, మొక్కల మీదనే ఆధారపడి ఉన్నది. అందుకే ఆదిమ మానవుడు ప్రతి తెలిసిన ఒక అవగాహనలో ఎంతో కొంతగా ఏం చేసిండు, ఏ మాత్రం బట్టలు లేకుండా ఉన్న మానవుడు చెట్ల యొక్క పత్రములు కానీ, బిరడాలు కానీ అన్నీ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ విధంగా ఉపయోగించుకుంటున్న కనుక అన్ని వేల సంవత్సరాల వరకు బతికిండు. ఎంతో కొంత అవగాహన చేసుకుంటూ ఇప్పుడు ఉన్న ప్రస్తుత నవయుగ మానవులుగా పునరావృతం చెందడం జరిగింది. కానీ ఎప్పుడైతే పునరావృతం చెందడం జరిగిందో అన్ని విషయాలు, అన్ని ప్రయోగాలు, అన్ని ఒక స్వార్థంతోనే మన శరీరం మీద మొత్తం చెడుగా ప్రభావితం చెందడం వల్ల చివరికి మనం ఒక వ్యాధి పుట్టగడ్డలాగా తయారై, ఒక వ్యాధి రోగిష్టిగా తయారై కుటుంబం మొత్తం అందగాతలు పడే అవకాశంగా తయారవుతుంది. ప్రతిదీ ఒక విషంలాగా మారి క్యాన్సర్ లాగా దారితీస్తుంది. మన శరీరంలో ఎన్నో లక్షల వేల కోట్ల మైటోకాండ్రియన్ సమూలంతోనే మన కణజాలాలు ఏర్పడ్డాయి. అందులో మన శరీర కణజాలాల్లో నరాలు ఏర్పడ్డాయి. ఆ నరాలతో పాటు మన ఎముకలు ఏర్పడ్డాయి. అలాంటి ఎముకలు కానీ, అలాంటి కండరాలు కానీ, అలాంటి యొక్క నరాలు కానీ గట్టితనంగా ఉండాలంటే ప్రతిదీ సహజ సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం సహజ సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేసినామో అప్పుడే మన శరీరం ఎంతో ఒక అంతగా మార్పు చెందే అవకాశం ఉంటాయి. ఏమంటే ఇంతకుముందు రైతాంగం ఇంట్లో ప్రతి ఒక్క సరుకు కానీ, ప్రతి ఒక్క గింజ ఉండేది. కానీ అదే రైతు నిత్యం అన్ని తీర్ల సరుకులు, అన్ని తీర్ల యొక్క వస్తువులు కానీ, అన్ని తీర్ల రకాల పంటలు పండిస్తున్నారు. కానీ ఎప్పుడైతే రైతు ఏం చేస్తున్నాడు, తన ఇంటి వద్ద నుంచి మొదలుకొని పట్టణాన్ని కానీ, దుకాణం కాడికి, కిరాణా షాపులకు, మార్కెట్లకు, వేరే వేరే పెద్ద నగరాలకు పరిగెత్తడం స్టార్ట్ చేసిండో, నేను మొన్న చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, మన యొక్క ప్రతి ఒక్క మానవ జాతి పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్న యొక్క దవాఖానలకు తిరగడం స్టార్ట్ అయింది. రైతు ఎప్పుడైతే అవసరానికి పట్టణాలకు దారి తీసిండో, మన ప్రాణాలు కాపాడుకోవడానికి మనుషులు ప్రతి ఒక్క అన్ని తీల రకాల అన్ని వర్గాల ప్రజలు తన యొక్క రైతాంగాన్ని ఎప్పుడైతే దారి పట్టించి పట్టణానికి తిరుగుతుండో, మనం కూడా అదే ఒక వ్యాధిగ్రస్తునిగా మారి అన్ని రకాల హాస్పిటల్ తిరగడం స్టార్ట్ చేసిండు. ఎప్పుడైతే ఒక దేశంలో, ఒక ప్రపంచంలో, ఒక సమాజంలో ఫస్ట్ మార్చేది ఎవరంటే రైతు.
రైతు మారడానికి ప్రయత్నం చేయాలి. ఆ రైతు మారడానికి ప్రయత్నం చేయాలంటే అందరూ మారాలి. అందరూ మార్చి ఎప్పుడైతే వ్యవసాయదారుని వైపు మనం ఒక కంటి చూపులుగా చూసి ఆ యొక్క వ్యవసాయదారుని కనుక ఒక సంరక్షకుల్లో ఒక తండ్రిలాగా మనం కాపాడుకుంటూ సమాజం కానీ ప్రభుత్వాలు కానీ గొప్ప గొప్ప పక్క ఉన్న వ్యక్తులు కానీ కాపాడుకుంటారు, ఆటోమేటిక్గా రైతు మారుతాడు. ఎప్పుడైతే రైతు మారుతాడో మన యొక్క జీవన విధానం మారుతుంది. ఎప్పుడైతే జీవన విధానం మారుతుందో ఆటోమేటిక్గా మన శరీరాల వ్యాధులు దూరంగా ఉంటాయి. కానీ ఇవన్నీ పక్కన పెడతాం. ఎంతవరకు సాహసిద్ధంగా పంటలు పండించడానికి రసాయనిక మందులను దూరం చేసి చివరికి సహజ సిద్ధమైన ఒక మందులనే తయారు చేసి ఎవరికి వాడే ఒక ప్రకాశవంతంగా వెలిగినప్పుడే ఈ సమాజంలో మానవ జాతి ఆరోగ్యంగా ఉంటారండి. అదంతా విధంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తారని ప్రతి ఒక్క గీత కార్మికుడు కానీ ప్రతి ఆశయంలో కానీ రైతాంగాల విషయంలో కానీ ప్రతి ఒక్కరు కనుక ఎవరి స్థలంలో తాడి చెట్టు ఉంటుందో ఆ తాడి చెట్లు కాపాడడానికి ఒక తాడి చెట్లు కాదు యావత్తులో ప్రతి ఒక్క మొక్కను కాపాడుకోవడానికి ఆ తాడి చెట్లు చిన్న ఉన్నా కానీ పెద్దగా ఉన్నా కానీ తాటి బెల్లంగా తయారు చేసుకొని తన కుటుంబంలో కనుక కుటీర పరిశ్రమకు నాటుకోళ్ళ పెంపకము, ఒక గేదెల పెంపకము, ఒక పశువుల పెంపకము, ఒక మేకల పెంపకము, ఒక గొర్రెల పెంపకం లాగా తాటి బెల్లంగా తన సక్కిన తనే ప్రతి ఒక్క కుటుంబంలో తయారు చేసుకుంటారు. తయారు చేసే విధానంలో అందులో కష్టం ఏం లేదు, అందులో ఏం లేదు. ఒక గీత కార్మికుడి దగ్గరికి వెళ్ళి ఒక 20 రోజులు సంబంధించిన కళ్ళుకు డబ్బులు ఇచ్చి ఒక పామ ద్రవంగా తయారు చేసుకొని తన యొక్క సొంతని ఎవరికి కష్టానికి నొయ్యకుండా ఎవరికి ఇబ్బందులు పెట్టకుండా తనకే ఒక కుటుంబానికి సరిపోయిన ఒక 50 కిలో ఒక 20 కిలో కనుక తాటి బెల్లం కనుక తయారు చేసుకుంటే మన శరీరంలో అన్ని వ్యాధులను అరికట్టవచ్చు. అట్ట స్వయం ప్రకాశంగా ప్రతి ఒక్క కుటుంబం ఎదగడానికి ఇప్పుడు ఒక మంచి అవకాశం అని మిమ్మల్ని ప్రార్థించుకుంటూ ఈ యావతికి ఒక ప్రపంచ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి కానీ ప్రతి ఒక్క మనిషి కానీ ప్రతి ఒక్కరూ ఈ ఆయుర్వేదం మీదే నడుము కట్టుకొని ఈ ఆయుర్వేద లోకంలో మనమే గొప్ప ఆయుర్వేద ఆదర్శవంతులుగా ఎదగాలని ఆశిస్తూ ఆయుర్వేద అభిమానులను చెప్పేది ఒకటే, నేను చెప్పే ప్రతి విధానం కానీ ప్రతి ఒక్క విషయం కానీ ప్రతి ఒక్క వీడియో కానీ ప్రతి ఒక్క ప్రయోగం కానీ ప్రతిదీ ఎన్నో రకాల వ్యాధులకు ఎన్నో విధాలకు ఇబ్బందులు పడే ప్రతి వ్యక్తుల మీద ప్రతి కుటుంబాల మీద ప్రయోగం చేసి వాళ్ళందరూ నిరూపణించి వాళ్ళ కుటుంబాన్ని సమకూర్చి మంచి ఒక నడువల్లోకి ప్రవేశపెట్టించి చివరికి మీ అనుభవపూర్వకంగా కొందరు అనుభవాలు కొన్ని చూపిస్తున్నా, ఇంకా మిగతా అనుభవాలు కూడా చూపిస్తా. అలాంటి అనుభవాలు నడుము కట్టుకోవడానికి ఎంతో గొప్ప వ్యాధులు పెద్ద వ్యాధులు వస్తేనే తగ్గించుకుంటున్నారు. మా ముందుకు వస్తలేరు, మాకు అనుభవం పెట్టండి. చిన్న వ్యాధులతోని ఉపయోగించుకొని మంచిగా వాళ్ళు మా ముందుకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఇదే నాకు బాధాకర విషయం. ప్రతి విషయం కూడా సాధ్యమైనందుకు నేనే కాదు, సాధ్యమైనందుకు చాలామంది ఆయుర్వేద అభిమానులు ఆయుర్వేద మారుసులు చెప్తుంటారు. ఆయుర్వేదాన్ని ఉపయోగించుకుంటారు, బాగుపడతారు. అది వచ్చి 10 మందికి తెలియపరిచి 10 మందికి బాగు కావాలి కదా, దాన్ని నడుం కట్టాలి మీరు చెప్పండి అంటే వాళ్ళు సిగ్గుపడతా అంటారు, ముందుకు రారు. మరి అదేందో ఈ కథ. ఎందుకంటే సమాజంలో ప్రతిదీ తన యొక్క వంతుగా ఒక ఎదుటి మనిషి కానీ ఎదుటి సమాజాన్ని నమ్మించుకోవడానికి మన యొక్క నటన చేయొద్దండి. నీకు నీవుగా మనం బతికినప్పుడే, మన సహజ లక్షణంతో మనం బతికినప్పుడే ఆ మనిషి ఎక్కువ కాలము బతకడానికి ఎక్కువగా దారితీసే అవకాశం ఉంటాయి. అలాంటి అందరికీ ఉపయోగపడే విధంగా తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కరిని ఈ ఆయుర్వేదం వైపే మళ్ళిస్తారని ఆశిస్తూ ఈ యావత్ ప్రపంచ లోకంలో ప్రతి ఒక్కటి నిజ సత్యమండి. ప్రతి వస్తువులో గాక ఏదో ఒక వస్తువు పనికిరాదు అనే ఒక వస్తువును గాక మనం పక్కకేస్తామో ఆ వస్తువు ఎంతో కొంత మనకు ఉపయోగపడుతుంది. ఈ ప్రపంచంలో కూడా ఈ భూమి మీదలో కూడా నిశ్చల స్థితిలంగా కదలలేని ఒక స్థిరంగా ఉన్న మొక్క కూడా ప్రతిదీ అమూల్యమైనదే. దీన్ని ముట్టుకుంటే ఒక 100 లక్షల ఒక ప్రయోగాలు. ఈ మొక్కను ముట్టుకుంటే ఇది పాలనం, దీంతో ఒక 100 లక్షల ఒక ప్రయోగాలు. ఈ మొక్కను ముట్టుకుంటే దీంతో ఒక 100,000 లక్షల ప్రయోగాలు. ఇది క్యాన్సర్కి అమోఘమైనది. ఈ మొక్క గురించి నేను చెప్పిన దాన్ని మనం వచ్చే భాగాలు చెప్పుకుంటాం. అంటే ప్రతి మొక్కలో ప్రతి విషయంలో ఏదో ఒక అర్ధరహితం లేకుండా ఒక అర్థవంతంగా ఉండి ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తిలాగా, ఈ సమాజానికి ఉపయోగపడే ఔషధ గుణాలు గల మొక్కల్లాగా ఒక మొక్కల్లాగా ప్రతి మనిషి మొక్కల్లాగా ఎదగాలని ఆశిస్తూ మీరు అందరూ ఎదుగుతారని మారుతారని ఆశిస్తూ
మీ నుండి సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.